గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చాలని, తాను అక్కడ చికిత్స పొందుతున్నంత కాలం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని హానరబుల్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చారు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళడమే తప్పు, అక్కడ ఎస్ఆర్ నెంబర్ కాలేదు, అసలు తీసి పక్కన పడేస్తారు, 30 సెకండ్లో అది వాదనలు కూడా వినరు అని చెప్పిన మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇవాళ చాలామంది అడ్వకేట్స్, నిజంగా న్యాయశాస్త్రం చదివిన గొప్పవాళ్ళు అంతా కూడా న్యాయం గురించే మాట్లాడాలి. అందులో కొంతమంది మాత్రం ఏదైనా సరే అన్ని పార్టీల వైపు ఉన్నారు, కానీ న్యాయం వైపు మాత్రమే ఉండాలి. మీరు ప్రతి విషయం క్షుణ్ణంగా మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు రాజద్రోహం కేసు. అసలు ఇక్కడ రాజులే లేరు, రాజ్యాలే లేవు, దేశద్రోహం కేసు పెట్టారంటే అర్థం ఉంది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇతర దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశం గురించి పొగట్టం, ఆ దేశ జెండాలు ఎగరేయటం, అది ఎనిమీ ప్రాపర్టీస్ అని రెవెన్యూ యాక్ట్లో, తెలంగాణ యాక్ట్లో కూడా ఉంది. కానీ రాజద్రోహం అనే కేసు మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. ఇలా ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో, ప్రభుత్వ పెద్దలు చేసే పనులు విమర్శిస్తేనో, వారు చేసే చట్టాలను విమర్శిస్తేనో, జీవోలను విమర్శిస్తేనో, వారి అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తేనో ఈ కేసులు పెట్టుకుంటూ పోతామంటే, గత ప్రభుత్వంలో కేసులు పెట్టినట్టయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది ఎన్నికయ్యే వాళ్లే కాదు. ఎందుకో ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరిగిందనుకోండి, తప్పకుండా చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడం తప్పు, కానీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ముఖ్యమంత్రి గారిని ఏమనకూడదు అంటే అంటారండి. పన్నులు కడుతున్నప్పుడు మాట్లాడతారు, మీరు ప్రజాసేవకులు. కొత్త నిర్వచనం ఇది. మీరంతా ప్రజాసేవకులు, ప్రజలకు సేవ చేస్తామని, రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తామని, చట్టబద్ధమైన పాలన ఇస్తామని, ఇతర పార్టీల కన్నా మెరుగైన సేవలు అందిస్తామని అంటేనే కదా మీకు ఓటేసింది. తెలుగుదేశం పార్టీని ఓడించి మిమ్మల్ని ఎన్నుకున్నది. మరి ఎన్నుకున్న తర్వాత రాజద్రోహం అంటారేంటి? మీరు సేవకులు కదా. మంచి సేవకుడిని ప్రజలు ఎప్పుడూ పోగొట్టుకోరు, సేవకుడిని ఎన్నుకుంటూనే ఉంటారు. అలాగే 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చిన ప్రజల్ని నిజంగా మీరు మంచి పనులు చేస్తే మేమంతా కూడా మంచి పనులు చేశారని చెప్తాం. విజయసాయిరెడ్డి గారు 90% సెక్రటేరియట్ ఉద్యోగులంతా మన పార్టీకి చెందిన వాళ్ళు ఎన్నికయ్యారన్నారు. అంటే తప్పు కదా, అక్రమం కదా, ప్రశ్నించకూడదా? అలాగే రంగుల కోసం సుప్రీంకోర్టుకి మీరు వెళ్ళలేదా? ఎన్ని కేసులు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేదు? ప్రతి కేసు హైకోర్టులో కొట్టేసిన ప్రతి కేసు సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళారు. ఫీజులు ఎవరు కట్టారు? ప్రజల పన్నులతో కట్టారు. మీరేం కట్టలేదు. అడ్వకేట్ ఫీజులు కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, మిగతా వాళ్ళు ఢిల్లీ వెళ్ళటానికి ఖర్చులంతా కూడా ప్రజలపైనే రుద్దారు. మీ ఇంట్లోంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇవాళ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కేసు వేస్తే మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన బ్యాంకులకు ఎగ్గొట్టారు దాంట్లోంచి. మరి మన కేసులకి, మన ఫీజులకి ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఆస్తులు అమ్మేం పెట్టట్లేదు కదా. దయచేసి మాట్లాడేటప్పుడు ఇంతకుముందు మనం ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ప్రతిదీ తెలుసుకోండి. ఇంకొకటి, కొంతమంది ఈ సోషల్ మీడియా అంటే అనాలంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలంటే వెధవలు. మేము ఎక్కడికో పారిపోయామని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమున్నాం? మొన్న 7 o'clock కూడా ప్రోగ్రాం చేశాం, నిన్న 7 o'clock కూడా ప్రోగ్రాం చేశాం, నిన్న 6K చేశా, ఇవాళ కూడా చేస్తున్నాం. టీవీ5 స్టూడియో నుంచే చేస్తున్నాం. మీకు కనపడకపోతే మేమేం చేయాలి? మొన్న మధ్య ఎవరో చెప్పారు నాకు, కళ్ళజోడు పెట్టుకోమని. మీరు పెట్టుకోండి కళ్ళద్దాల దగ్గరికి. కాసు కృష్ణారెడ్డి గారి కొడుకు బ్రదర్ అనుకుంటా, మంచి డాక్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. సోషల్ మీడియాలో వదంతులేవి దయచేసి నమ్మొద్దు. మేము ఎక్కడికి వెళ్ళాం, వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటాం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం. ఏం జరిగినా సరే టీవీ5 ప్రేక్షకులు అండగా ఉన్నంతకాలం, బడుగు బలహీన వర్గాలు అండగా ఉన్నంతకాలం డెఫినెట్గా రోజు ప్రోగ్రాం చేస్తాం. ప్రభుత్వం మంచి చెప్తే మంచి చెప్తాం, చెడు చేస్తే చెడే చెప్తాం. మేము ప్రజల పక్షాన ఉంటాం తప్ప ప్రభుత్వం తరఫున డబ్బులు తీసుకోనో, లంచాలు తీసుకోనో, కొన్ని మీడియా ఛానల్స్ లాగానో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగానో మేము ఉండం. అదే మా నిబద్ధత, తెలుసుకోండి. ఇక ఇవాళ జరిగిన విషయాలన్నీ మాట్లాడటానికి మిథున్ కుమార్ గారు ప్రముఖ న్యాయవాది, అలాగే డాక్టర్ పారసారథి గారు
ప్రముఖ బీజేపీ నాయకులు, అలాగే కొండబద్దల సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు, పురుషోత్తమరెడ్డి గారు మరో రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. పార్సారథి గారు నమస్కారం సార్. సాంబశివరావు గారు చిన్న రిక్వెస్ట్. ఎస్ సార్. ఐ హ్యావ్ ఎమర్జెన్సీ కాల్, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, అందువల్ల ముందు నాకు ఇవ్వండి, నా కామెంట్స్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు సార్, నేను ఐ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ హాస్పిటల్. ఓకే, మాట్లాడండి. అందువలన మీరు నాకు ముందు ఇస్తే నేను చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళాల్సింది, లేకపోతే నాకు మీ డిబేట్ నుంచి బయటకు వెళ్ళాలని ఉండదు. 2 గంటలు ఉన్నా కూర్చుంటారు. మాట్లాడండి సార్. సార్, ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మొత్తానికి సారాంశం. ఆ మొత్తాన్ని గనక మనం కషాయం లాగా వడకట్టేస్తే వచ్చే ఆ కింద ప్రెసిడెంట్ అనమాట. అది ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలకు గౌరవం లేదు, న్యాయస్థానాల ఆదేశాలకు గౌరవం లేదు, చట్టం అంటే లెక్క లేదు, చట్టాన్ని వినియోగించటంలో సరైన పద్ధతులు పాటించరు. ఇవన్నిటి యొక్క సారాంశమే ఈ రోజు తీర్పు. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎంపీ మీద ఒక కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి 48 గంటలు తిరగకుండానే ఇన్ని పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆయన కాబట్టి వైద్య పరీక్షలు కూడా పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్మీ హాస్పిటల్లో చేయండి, దాన్ని పర్యవేక్షించడానికి పక్క రాష్ట్ర హైకోర్టు నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ని ఎలకేట్ చేయండి, అలాగే ఆ రిపోర్ట్ ని పక్క రాష్ట్ర హైకోర్టు సీజే ద్వారా మాకు పంపండి, అలాగే మా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయన అక్కడ ఉంచండి, అలాగే ఆయన సెక్యూరిటీని పక్క రాష్ట్ర గవర్నమెంట్ చూడండి. ఏమిటంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత గొప్ప నమ్మకం ఉంది న్యాయస్థానాలకి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఎంత బాగా గౌరవిస్తుంది, న్యాయస్థానం ఆదేశాలని ఎంత చక్కగా పాటిస్తుంది అని అనడానికి ఇది ప్రబలమైన ఉదాహరణ. మరి గడిచిన 2 సంవత్సరాల్లో ఇట్లాంటి 100 చూసాం. న్యాయస్థానాల ఆదేశాలు ఇస్తే పాటించరు. కేవలం మీరు పంచాయతీ కార్యాలయాల రంగుల విషయంలోనే కోర్టుల్ని ఎంత మభ్య పెట్టారో, ఇక్కడికి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మార్చి వేసి ఒక రంగు కలిపి 3 రంగులు తీసి గందరగోళం చేశారు. అందువల్ల ఈ రోజున మరి విలువల గురించి ముఖ్యమంత్రి గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తారంటారు. మరి విలువలతో కూడిన రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సుప్రీం ఇచ్చిన తీర్పును అవమానకరంగా భావించి రాజీనామా చేస్తారా? లేకపోతే మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి కోర్టులు ఇచ్చిన చెవాట్లు, అక్షింతలు, మొట్టికాయలు నాకు అలవాటు అయిపోయినాయి, ఇది పెద్ద కొత్త ఉంది, మీకంటే ఈ రోజు డిబేట్ కొత్త మ్యాటర్ కావాలి కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నారు కానీ నాకు ఇది మామూలే అని అనుకుంటాడా? తెలియనటువంటి పరిస్థితి. ఏదైనా కానీ అత్యంత దారుణమైనటువంటి పరిణామాలు గడిచిన 48 గంటల్లో జరిగాయి. ఇప్పుడు మీ పార్టీ ఎంపీకి మీకు ఉన్న విభేదాల కారణంగా మీరు వాళ్ళు తిట్టుకున్నారో అనుకున్నారో, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారో, మీరు కూలిచ్చి కొంతమంది ఆయన తిట్టించారో, ఆయన స్వయంగా రోజు కష్టపడి మిమ్మల్ని తిట్టాడో, ఆ వ్యవహారం మీ ఇద్దరి మధ్యది. దాన్ని తీసుకొచ్చి ఈ రోజున దేశం మొత్తానికి చుట్టారు. దేశం మొత్తానికి చుట్టి మరి ఒక ఎంపీని రాత్రిపూట మరి ఒక రౌడీలో గుండాలు అనబడే ఒక 5 వ్యక్తులు వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయారు అంటే, ఇక అది కొట్టలేదని రిపోర్ట్ ఇప్పించడానికి గుంటూరు హాస్పిటల్లో జరిగే తంతు డ్రామా అంతా నా కళ్ళ ముందే జరిగింది. ఎందుకంటే నేను వారంలో 3 సార్లు గుంటూరు జీజీహెచ్లోనే ఉంటాను డయాలసిస్ కోసం. మరి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరో తెలుసు నాకు, ఆమె భర్త ఎవరో తెలుసు, వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసిన ఆ మెడికల్ ఆఫీసర్స్ ఎవరో నాకు తెలుసు. ఆమె గైనకాలజిస్ట్ అండి, ఈ టీముకి హెడ్గా ఉన్న ఆమె ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గాయాలని పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. మరి ఈ రిపోర్టు మరి వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వీటన్నిటినీ అసలు ఏమాత్రం సిగ్గుపడకుండా హ్యాపీగా అసలు వాళ్ళు శుభ్రంగా మనం ఎట్ట చేయాలనుకుంటే అట్ట చేసేస్తారు. మరి సిఐడి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించరు. రమేష్ హాస్పిటల్ వాళ్ళ వైద్యుల యొక్క రిపోర్ట్ కూడా ఇప్పించండి అంటే అది టీడీపీ ఆఫీస్ అంటారు. మరి అక్కడి నుంచి అసలు న్యాయస్థానంలో హాజరుపరచకుండానే గుండబద్దల గారు ఒక చిన్న రిక్వెస్ట్, మన స్నేహాన్ని నేను పరంగేస్తున్నాను. 8 o'clock వరకు ఉండండి, ఇంకొకసారి మాట్లాడి వెళ్ళిపోదు కానీ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే మనకు మిథున్ గారు జాయిన్ అయ్యారు.
వారు ఎలా మాట్లాడతారో నేను చెప్పను, మీకు చూపిస్తాను. నేను ఒక అద్భుతమైన వ్యక్తి. అలాగే పార్సారథి గారు నాకు మంచి మిత్రులు. ఒక్కసారి ఆగండి, 8 o'clock ప్లీజ్. నో అర్జెన్సీలో కూడా ఇద్దరు కొత్త మిత్రులు పరిచయం అవుతున్నారు. 8 o'clock ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ 5 to 8. నో 5 to 8 వరకు ఉండండి ఒక్కసారి. ఎస్ మిథున్ గారు నమస్కారం సార్. ఎస్ మిథున్ గారు, ఒక్క విషయం, అదేదో శమంతకమని దాంట్లో వినాయక ఉత్పత్తిలో శ్రీకృష్ణుడు కాబట్టి అందరినీ చంపేసి చాలా జాగ్రత్తగా మణిని తీసుకెళ్ళి చంద్రుణ్ణి చూసినా కానీ ఆ నెపం లేకుండా తను చూసుకున్నాడు. అప్పుడు మిగతా దేవతలు అంటారు కృష్ణుణ్ణి, మీరు ధైర్యశాలి కాబట్టి, మీరు ఎన్ని చేయగలరు కాబట్టి, యుద్ధాలు చేయగలరు కాబట్టి, దేవుడు కాబట్టి మీ మీద వచ్చిన నిందలు బాపుకోవడానికి మీకు ఎక్కువ సమయం పట్టలేదు. మరి మేం చంద్రుడిని చూస్తే మా పరిస్థితి ఏంటని అడిగారు. అలాగే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారు కాబట్టి, ప్రముఖ వ్యక్తి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, కేంద్రంలో ఎవరెవరు ఇంటర్ఫియర్ అయ్యారో అందరూ తెలుసు నాకు. వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు, కానీ చాలా మంచి పని చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎంత గొప్ప పని చేశారు ఇవాళ భారతదేశానికి తెలిసింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అటువంటి పరిస్థితే ఎవరికైనా రావచ్చు. 124A ఎవరి మీదైనా పెట్టొచ్చు. కులాలు రెచ్చగొట్టడం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులాల గురించి మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మాట్లాడారు. మిగతా మంత్రులు నిమ్మగడ్డనా కమ్మగడ్డనా అన్నారు, కరోనానా కమ్మరోనా అన్నారు, అమరావతిని కమ్మరావతి అన్నారు, వెధవలు అని తిట్టారు, ముండా కొడుకులని తిట్టారు, నీ అమ్మ మొగుళ్ళని తిట్టారు. వాళ్ళందరినీ కూడా కేసులు పెడతారా? వర్గాల మధ్య రెచ్చగొట్టేందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? రఘురామకృష్ణరాజు గారంటే మీలాంటి పెద్దలంతా కలిసి చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. మా సంగతి ఏంటి సార్? సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ పరిణామాలు మాత్రం డెఫినెట్ గా చాలా బాధాకరమైన విషయం. కాకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది మ్యాటర్. సుప్రీం కోర్టులో ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అన్న నమ్మకం ఉండింది జనాలందరికీను, అడ్వకేట్స్ కమ్యూనిటీస్ కూడా. నిన్న రాత్రి ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు. మనిషి ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. దానివల్ల మనకు ఉండింది ప్రెషర్. ఈ రోజు చాలా ప్రశాంతంగా మాట్లాడొచ్చు. ఈ రోజు చాలా కూలంకషంగాను డీటెయిల్డ్ గా డిబేట్ చేసుకోవచ్చు. కానీ నిన్న ఆవేదన, నిన్నటి వరకు పిటిషనర్ కౌన్సిల్ కోర్టులో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఆయన చేస్తున్న ప్రెజెంటేషన్ లో కూడాను, ఆయన జడ్జి గారికి విన్నవించుకుంటున్న సమయంలో కూడాను ఎక్కడన్నా ఏమన్నా అవకాశం దొరికితే మన జ్యుడిషియరీలో ఉన్న ఒక చిన్న కథ, చాలా పెద్ద ప్రాబ్లం ఏదంటే వాయిదాలు తీసుకోవటం. ప్రభుత్వం తరపున మాకు టైం కావండి, మాకు 24 గంటలు ఇవ్వండి, 48 గంటలు ఇవ్వండి అని చెప్పి వాయిదాలు తీసుకుంటారు. అట్లా ఒక వాయిదా పడకుండా తన క్లయింట్ కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆదినారాయణ గారు. నిన్న కోర్టులో చూసాము, మొన్న కూడా కోర్టులో చూసాము. ఆయన అత్యంత తీవ్రమైన ప్రెషర్ లో ఉన్నారు. చాలా స్టేబుల్ గా మాట్లాడారు. ఈ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అవకాశం కుదరలేదు. ఓన్లీ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నాకు అవకాశం దొరకలేదు అనవసరంగా. ఈ పరిస్థితుల్లో క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు ఏమని చెప్పారు, మీరు ఈ పర్టికులర్ పర్సన్ ని న్యూట్రల్ వెన్యూ, న్యూట్రల్ హాస్పిటల్ కి పంపించారు. ఇక్కడ నేను సుబ్బారావు గారితో ఏకీభవించనండి. ఇక్కడ పాయింట్ పక్కన హైకోర్టు జడ్జిని నమ్మారు, పక్కన హైకోర్టు జడ్జిని నియమించారనేది జ్యుడిషియరీ మీద అయితే కాదండి, కేవలం కన్వీనియన్స్. ఈ రోజు ఆర్డర్ ఏమని వచ్చింది, మీరు ఈ పర్టికులర్ పర్సన్ ని ఒక న్యూట్రల్ హాస్పిటల్, మీరు అంటున్నారు సరే రమేష్ హాస్పిటల్ కాదు అంటున్నారు, ఎందుకంటే రమేష్ హాస్పిటల్ బయాస్డ్ రిపోర్ట్ ఇస్తుంది అన్న మీ భయము, కాబట్టి న్యూట్రల్ హాస్పిటల్ చూడాలి. ఇక్కడ మన స్టేట్ తరపున వాదిస్తున్న దుష్యంత్ దవే గారు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారండి. సుప్రీం కోర్టులో జరిగిన ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆయన ఏమని చెప్పారు, స్టేట్ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ ఏమని చెప్పారు, పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ ఏమని చెప్పారు, చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది, మేము ఈ స్టేట్ లో, ఈ పర్టికులర్ స్టేట్ లో ఎయిమ్స్ అన్నారు అనుకోండి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ప్రపోజ్ చేశారు. ఎయిమ్స్ మంగళగిరి అంటే వారి బోర్డులో, ఎయిమ్స్ మంగళగిరి బోర్డులో 2 రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉన్నారండి. దానివల్ల ఇండిపెండెంట్ నిష్పక్షపాతమైన రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు, కాబట్టి మాకు ఎయిమ్స్ ఢిల్లీకి ఇవ్వండి అని అడిగారు. అలా కుదరదులేండి, దగ్గరలో ఉన్నాయి, దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏది న్యూట్రల్ గా ఉండే హాస్పిటల్ ఏది అనగా అప్పుడు మన ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్ అని చెప్పారు.
సికింద్రాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక కంపిటెంట్ జ్యుడిషియల్ ఆఫీసర్ కావాలి అంటే ఖచ్చితంగా ఆయన తెలంగాణ కేడర్ కి సంబంధించి ఉంటారు. తెలంగాణ స్టేట్ లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ పరిధిలో ఉంటారు కాబట్టి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా రిపోర్ట్ పంపించండి, చాలా తొందరగా వస్తుంది అన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు చెప్పారు. ఇన్ సో ఫార్ as జ్యుడిషియరీ ఇస్ కన్సర్న్, దేశం మొత్తానికి ఒకటే జ్యుడిషియరీ. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి, రాష్ట్ర పోలీస్ ఉంటుంది, కానీ రాష్ట్ర జ్యుడిషియరీ ఉండదు. జ్యుడిషియరీ మొత్తం అంతా ఒకటే. కాబట్టి ఈ తెలంగాణ హైకోర్టు జడ్జి గారిని, చీఫ్ జస్టిస్ గారిని చేయమన్నారు అనేది కేవలం కన్వీనియన్స్ కోసం. కాకపోతే సెక్యూరిటీ మాత్రం ఆర్మీ వాళ్ళు, అక్కడ ఆర్మీ హాస్పిటల్ ఇక్కడ వాళ్ళే చూసుకుంటారు. దీనివల్ల ప్రస్తుతానికి అయితే పిటిషనర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మనం లీగల్ ఆస్పెక్ట్స్ లో వద్దాం. ఒక సాధారణ మనిషి మీద ఇలా పెడితే మన పరిస్థితి ఏంటి? దీని గురించి చేయాలంటే నేను యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. చేస్తే ఆల్రెడీ 13 పేజీలు దాటేసింది ఆల్రెడీ. ఒకవేళ రేపొద్దున నేను మాట్లాడుతున్నాను టీవీ5 లో, ఈయన చాలా ఎక్సైట్మెంట్ తో ఉధృతంగా మాట్లాడుతున్నాడు, ఈ మనిషి ఎవరో కొత్తగా వచ్చాడు, ముందు తీసుకెళ్ళి లోపలేయండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అన్నారు అనుకోండి, అప్పుడు నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంలో నేను రాసుకుంటున్నా డాక్యుమెంట్. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంత డీటెయిల్ గా ఉంది. మనకి చట్టాలు బాగున్నాయండి సాంబశివరావు గారు, చాలా క్లియర్ గా ఉన్నాయి. మన రూల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ మాన్యువల్ చెప్తున్నాను. పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్ 456 చాప్టర్ 25 వాల్యూమ్ 2 చక్కగా పబ్లిష్ చేసిన కాపీస్ ఉన్నాయి. క్లియర్ గా రాసి ఉంటది. ఎవరన్నా పర్సన్ ని తీసుకొచ్చి మనం మన దగ్గర కస్టడీలో పెడితే ఆయన ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ది. ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగాలేదని చెబితే మీరే, ఆ పోలీస్ ఆఫీసరే తీసుకెళ్లి సివిల్ డాక్టర్ దగ్గర చూపించాలి. ఆయనకి చూపించి ఆరోగ్యం బాగుందలేదు సర్టిఫికేట్ తీసుకుని వెంటనే మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. చూడండి మెజిస్ట్రేట్ గారు, ఈ మనిషి ఇష్టం మాట్లాడేస్తున్నాడు, ఆయనకి ఏదో దెబ్బలు తగిలి అని చెప్పేస్తున్నాడు, ఎందుకన్నా మన మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము అని క్లియర్ కట్ గా ఉన్నాయి రూల్స్. అయ్యేవి ఎవ్వరూ పాటించలేదు. అది మా ఆవేదన. ఎవరైనా కానీ మిథున్ గారు రెడ్డి గారు, దాదాపు 4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ 124A గురించి కూడా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ కూడా ఇచ్చారు ఈ సెక్షన్ తీసేయమని. సబ్జెక్టు కరెక్షన్ ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ. 1960లో 5 బెంచ్ జడ్జ్ రాజద్రోహం మీద నిర్వచనం ఇచ్చారు. ఆ సెక్షన్ కొట్టేలేదు కానీ కొంత నిర్వచనం ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి, పరిపాలన విధానం గురించి, ఇచ్చే జీవోల గురించి, చేసే చట్టాల గురించి మాట్లాడితే రాజద్రోహం కాదని ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ సెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద ఏ సెక్షన్ పెట్టాలో వారికి తెలుసు. ఆ సెక్షన్లు పెడితే బెయిల్ వచ్చుద్ది కాబట్టి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఈ సెక్షన్ యాడ్ చేశారు. అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని చంపేమన్నాడు, కాల్చమన్నాడు, దున్నపోతులు అన్నారు. 6.5 లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారని బుక్ ప్రింట్ చేశారు. వారి సొంత ఛానల్లో రోజు ఏదంటే అది మాట్లాడేవాళ్ళు. అది ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదా? ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడం కాదా? కానీ ఇటువంటి కేసులు పెట్టలేదే. సార్, ఒకటి 2-3 అంశాలు ఏంటంటే, ఒకటి ఈ తీవ్రమైన ఆరోపణల కేసులు పెట్టడంలో ఉద్దేశం ప్రధానంగా బెయిల్ రాకుండా ఉండడం అనేది నేను అనుకుంటున్నా. ఆ ఆరోపణల పట్ల వాళ్ళకి ఆధారాలు ఉన్నాయనో లేదా ఆధారాల కారణంగా ఏదో నిరూపిస్తానే కాదు. నేను లైవ్ ఎగ్జాంపుల్ 2 చెప్తాను. 2 సార్లు నేను అటెంప్ట్ మర్డర్ కేసు మీద జైలుకి వెళ్ళాను. ఒకసారి 5 రోజులు పెట్టారు. ఒకటి రాజశేఖర రెడ్డి గారి పిల్లల్లో, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి పిల్లలు. ఎవరి పైన అటెంప్ట్? ముఖ్యమంత్రి పైన అటెంప్ట్. మేము పోయింది నిరసన ర్యాలీకి పోయినాం. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. 2 సార్లు అటెంప్ట్ మర్డర్ కేసు. ఏంటంటే ఒక 3 రోజులు లోపల పెట్టాలని. జడ్జి అదే అన్నాడు, నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు పెడుతున్నారంటే మీరు చెప్పే ఆధారాలు చూస్తుంటే కేవలం బెయిల్ రాకుండా ఉన్న కోసం పెడతాడు, మాకు బెయిల్ ఇచ్చాడు. పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇట్లాంటి తీవ్రమైన కేసులు పెడతానంటే ప్రాథమికంగా బెయిల్ రాకుండా ఉండడం తప్ప నాకు ఇంకొక కారణం చాలా ఏంటో పరిశీలించి నాకు అర్థం అవుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఈ రోజు జరిగిన పరిణామాల్లో మన జడ్జిమెంట్ ని తిరస్కరించకూడదు, జడ్జిని విమర్శించడం. నాకు ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటుంది. ఏంటంటే, ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు రాష్ట్రంలో 2 గ్రూపులు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇటు రఘురామకృష్ణరాజు గారు ఆర్గ్యుమెంట్లు కోర్టుల్లో ప్రధానంగా ఏంటి, సబ్జెక్టు కేసు మీద కాదు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ కూడా కాదు, ఆయన మీద దాడి చేశారు, కొట్టారు, అవునా కాదా తేల్చడం కోసం వ్యవస్థలపైనటువంటి అపనమ్మకం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో జరిగినటువంటి మెడికల్ బోర్డు పైన రఘురామకృష్ణరాజు గారికి నమ్మకం లేదు, అదొక వ్యవస్థ. ఇంకో పక్క రమేష్ హాస్పిటల్ పైన
వీళ్ళకి నమ్మకం లేదు, అదొక వ్యవస్థ. చివరకు ఆల్ ఇండియా సైన్స్ ఆఫ్ మెడికల్ కాన్ఫరెన్స్ ఎయిమ్స్ లో ఇద్దరు వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కాబట్టి దాని మీద నమ్మకం లేదు, అదొక వ్యవస్థ. ఇంత స్వీపింగ్ రిమార్క్స్ రెండు గ్రూపులు కలిసి కోర్టులో చేసినప్పుడు న్యూట్రల్ వేదికగా మిలిటరీ హాస్పిటల్ ఎంచుకోవడంలో నేను తప్పట్టట్లేదు. కానీ ఒకటి ఆశించాను కోర్టు నుంచి, రాజకీయ నాయకులు వాళ్ళు తప్పించుకోవడం కోసం వ్యవస్థలపైన అపనమ్మకాలు వ్యక్తం చేస్తున్నారా, లేదా నిజంగా ఆ వ్యవస్థల్లోనే ఆ తీవ్రమైన తప్పులు ఉన్నాయా? వీటిపైన ఒక కామెంట్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఇద్దరు రెండు వైపుల నుంచి పరస్పర విరుద్ధమైన కామెంట్. మేము నమ్మం, ఎందుకంటే రమేష్ హాస్పిటల్ తెలుగుదేశం, మేము నమ్మం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం కాబట్టి. ఈ రెండు గ్రూపులు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ వ్యవస్థ మీద చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట కోర్టు జోక్యం చేసుకొని సీరియస్ కామెంట్లు అలిగేషన్ చేస్తుండాలి. నిజంగా వ్యవస్థలు పాడాయంటే వాటిపైన కామెంట్లు చేస్తుండాలి, లేదా మీ రాజకీయ అవసరాల కోసం వ్యవస్థలను బదనాం చేస్తారని ఈ మీద కామెంట్ చేయాలి. ఇది చేస్తుంటే ఇంకొంచెం చర్చ జరుగుండేది, లాంగ్ రన్ లోన ఏదో ఒక మంచి పరిష్కారం వచ్చిండేది నా ప్రాథమిక అంశం. రెండో అంశం, ఈరోజు హైకోర్టుకు సంబంధించిన తీర్పుకు సంబంధించినంత తీర్పుగా నేను భావించట్లా సుప్రీంకోర్టు. ఈరోజు ఎక్కడ వారిపైన ఒక అలిగేషన్, వారు నన్ను కొట్టారు పోలీసులు అనేది వారి అలిగేషన్. ఆ అలిగేషన్ పైన మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి తీర్పు ఒక రిమార్క్స్ ని వాళ్ళు అంగీకరించట్లేదు. అది అవునా కాదా అనేది మిలిటరీ హాస్పిటల్ తేలుస్తుంది. రేపు మిలిటరీ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు మెడికల్ ఇచ్చిన బోర్డు ఇచ్చినటువంటి తప్పు, ఆయన పైన దాడి జరిగింది అని కానీ మిలిటరీ హాస్పిటల్ చెప్తే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క తీవ్రమైన తప్పిదంగా మారుతుంది. అలా కాకుండా మెడికల్ బోర్డు ఇచ్చిన దాన్ని రెఫర్ చేసింది యాక్సెప్ట్ చేసింది అనుకోండి మిలిటరీ హాస్పిటల్, అప్పుడు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా తప్పుదోవ పట్టించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఆ తీర్పు రాకముందు కానీ ఆ రిజల్ట్స్ రాకముందు కానీ మొత్తం ఇంకా అంతా ఉల్టా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేసిందని విమర్శలు చేయడం అనేది అత్యుత్సాహం అవుతుంది, లేదా మన రాజకీయ ఇంట్రెస్ట్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. చూద్దాం మన మెడికల్ విషయంలో బోర్డు ఏమి ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోర్టు తీర్పులు, కోర్టు ఇచ్చిన వాయిదాలు, కోర్టులో చర్చలు జరుగుతున్నప్పుడు జడ్జిలు చేసే కామెంట్లను కూడా జడ్జిమెంట్లుగా భావించేసి ఎవరికి అనుకూలంగా వారు మాట్లాడుకుంటూ పోతే మరింత వ్యవస్థలు దిగజారడం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం కోసం ఒక తీవ్రమైన లోపాలు, తీవ్రమైన తప్పిదాలు, ఇష్టారాజ్యంగా కామెంట్లు రెండు వైపులు జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒకసారి చెక్ చేసే పద్ధతిలో కోర్టులు కానీ జోక్యం కొంచెం పెరుగుంటే బాగుంటుందని నాకు అభిప్రాయం. రైట్. పార్సారథి గారు, డాక్టర్ గారు నమస్కారం సార్. ఎస్, డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం సార్. నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నాకు నిజంగానే చాలా ఇబ్బంది కలిగించే ఈ 3 రోజుల పరిస్థితులు. వాళ్ళ సొంత ఎంపీ, వైఎస్ఆర్సీపీ సొంత పార్టీకి సంబంధించిన గెలిపించుకున్నటువంటి ఎంపీ, అసమ్మతి ఎంపీ అనుకుందాం, వాళ్ళకు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి, ఏదో వాళ్ళ పద్ధతులు ఈయనకు నచ్చట్లేదు, ఈయన పద్ధతి వాళ్ళకి నచ్చట్లేదు, బాగానే ఉంది. రాజకీయంగా విభేదించడం సర్వసాధారణమే, లేదా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. పార్టీలో అంతర్గత విషయం అయి ఉండొచ్చు, లేదా బాహాటంగా అతను విమర్శించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక ఎంపీగా పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మీద వీళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విధానం చాలా జుగుప్సాకరంగా, 30-40 మంది పోయి సివిల్ డ్రెస్ లో పోయి ఏదో క్రిమినల్ ఎత్తుకొచ్చినట్టుగా ఎత్తుకురావడం, దాంతో పాటుగా అతన్ని ట్రీట్ చేసిన విధానం మనం వీడియోలో అంతా చూసాం. జీపుల్లో అంత లోపల తోసేసి కాళ్ళు లోపల తీసి ఒక క్రిమినల్ ఎలా టెర్రరిస్ట్ అట్లా లాక్కెళ్తారు, అట్లా తీసుకెళ్లిన విధానం. మూడోది ఏమిటి, అతను స్పష్టంగా అతని ఒంటి మీద ఉన్న గాయాలు, అతని కాళ్ళకైన గాయాలు అంటున్నాడు. అతనేమన్నాడు, నన్ను గుచ్చి కొట్టారు ముర్రో అని చెప్తా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయన ప్రాణం తీయడానికి తీసుకెళ్లాడు ముర్రో అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక పక్క. సో ఇవన్నీ కూడా అంటే పోయేటప్పుడు హాయిగా నడుచుకెళ్లిన వ్యక్తి, ఎటువంటి గాయాలు లేని వ్యక్తి, అక్కడికి పోగానే ఎడిమో వచ్చేసింది అన్నారు, అక్కడ పోగానే కాళ్ళు రంగు మారినాయి అంటున్నారు, ఆయన నడవలేని పరిస్థితికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళప్పగిచ్చి చూస్తా ఉన్నారు. అదే అదే సమయంలో ఆయనకి మెడికల్ టెస్ట్లు చేయించండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించండి, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేయించండి, పై దట్ న్యూట్రల్ డెసిషన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న పెద్దలు వాళ్ళ మీద అజమాయిషి చూపించే అవకాశం ఉంది, సరైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. లేదు, డాక్టర్లకు కూడా అంత స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ. రాష్ట్ర ప్రభుత్వాన్ని దాటి వాళ్ళు వచ్చి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళు చెప్పింది రాయాల్సిన పరిస్థితి వస్తుందేమో. ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకోనంటే చివరికి ఆ రమేష్ హాస్పిటల్ ని కులాల వారీగా, మతాల వారీగా చిట్టి దాన్ని రాజకీయాల్లోకి లాగి అదొక టీడీపీ ఆఫీస్ అని ఆ రకమైన ఆరోపణలు. చివరికి అంతా ఇవన్నీ ఏంటంటే చూసిన పౌరుడిగా, చూసిన ప్రజలకు అందరికీ అర్థమయ్యేది అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం క్లియర్ గా ఉంది. అయ్యా మాకు
మా గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మమ్మల్ని అతిగా ఎవరైనా విమర్శించినా, నోటికొచ్చింది మాట్లాడితే సహించేది లేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, అది ప్రతిపక్షాలు కావచ్చు, సొంత పార్టీలో వాళ్ళు కావచ్చు, పౌరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చివరికి మీడియా కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మీరు నవ్విపోదురుగాక ప్రపంచమంతా ఏకమై విమర్శించినా సరే మేం దీని గురించి పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. అన్ని చట్టాలని కూడా మేము ఉల్లంఘిస్తాం, అన్ని రకాల సెక్షన్ ఉల్లంఘిస్తాం, రాజ్యాంగాన్ని దొంగదొక్కేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము అనుకున్న విధంగా ఎదుటి వాళ్ళని హింసిస్తాము, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాము, ఎదుటి వాళ్ళని ఏదో చేసి తప్పు చేసి అయ్యో అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నామేంట్రా అనే పరిస్థితికి తీసుకొని వస్తాము. ఇది వాళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రజలందరూ కూడా చూశారు. ఈ ఉద్దేశాన్ని మనమంతా కూడా చాలా స్పష్టంగా కూడా గమనించాం, కూడా వాళ్ళ చర్యల వల్ల గమనించాం. 2 హాస్పిటల్లో మెడికల్ రిపోర్ట్ అంటే అవసరం లేదని ఒకే హాస్పిటల్లో రిపోర్ట్ తీసుకోవడం, అయ్యా హాస్పిటల్కి తరలించంటే రాత్రిపూట జైల్లో ఎందుకు అవసరం లేదు, ఆయన బాగలేదు అంటున్నాడు మనిషి, హార్ట్ సర్జరీ చేసుకున్న మనిషి, గాయాలైన అన్నాడు, హాస్పిటల్ తరలించండి, లేదు లేదు మేము జైల్లోనే పెడతామని చెప్పడం. ఈ రోజు చివరికి సుప్రీంకోర్టు పంపే ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 5-6 గంటల పాటు జైల్లోనే పెట్టి తీసుకెళ్లాలా వద్దా అని 10 సార్లు చర్చించుకొని ఇప్పుడు సాయంకాలం 6 గంటలకు బయలుదేరినట్టుగా మనకు సమాచారం. సో ఈ రకమైన కక్షపూరితమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఇంతకుముందు మనకి ఎప్పుడు చూసాం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాలని వేధించడం అనేది మనం చూసాం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎవరినైనా సరే ఇప్పుడు అడగండి, ప్రభుత్వంలో వైసీపీ నేతలు మంత్రులు ఎవరన్నా చూడండి, అప్పుడు వాళ్ళు చేయలేదా? తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని చేశారు కదా, అందుమే ఇప్పుడు చేస్తాం మేము. అంటే కక్ష వాళ్ళు చేశారు కాబట్టి వాళ్లకు 10 రెట్లు మేము చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తామని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. భాష మారింది, పదజాలం మారింది, దుర్భాషలు ఆడుతా ఉన్నారు, నోటికొచ్చిన బూతులు మాట్లాడుతా ఉన్నారు, కులాలను అంటగడుతా ఉన్నారు, ఎప్పుడూ లేనిది బహిరంగంగా కులాల గురించి మాట్లాడుతా ఉన్నారు, కులాల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయని మనం ఎప్పుడైనా ఊహించామా అంటే అది ఎప్పుడూ జరగలేదు. ఈ రోజు చివరికి ఒక వ్యక్తి మీద గాయాలైనాయి, మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలంటే సుప్రీంకోర్టు దాకా పోవాలి. ఏమంటే ఆయన ఎంపీ గారు డబ్బులు ఉన్నాయో లేకపోతే ఆయన పరిస్థితి అలా ఉందో ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలడండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టు దగ్గరికి గాయాల మీద వెళ్లే పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? అంత డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారా? గ్రామాల్లో పరిస్థితి ఏంటి, మండలాల్లో పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? అక్కడ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడతా ఇదే రకమైన ట్రీట్మెంట్. మేము గ్రామాల్లో మండలాల్లో ఏ విధంగా కేసులు పెట్టి వేధించి తల వంచి మేము మా పని మేము చేసుకుంటామో అదే విధంగా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఓ ఎంపీ కాబట్టి ఆయనకి చెల్లుబాటుని ఈరోజు సుప్రీంకోర్టు ఏదో కొంత ఊరట కలిగించింది, ఆయన మెడికల్ ట్రీట్మెంట్ పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళమని చెప్పింది, ఇవన్నీ చేసింది. మిగిలిన పౌరుల పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ ఇబ్బందులు ఏమిటి? వాళ్ళు పట్టించుకునేది ఎవరు? ఎంతమంది ఆ స్థాయిలో కోర్టుకు వెళ్ళగలుగుతారు? ఎంతమంది ఢిల్లీ దాకా పోయి పోరాడగలుగుతారు? అంత శక్తి సరిపోతుందా అని డాక్టర్ గారు మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే తమకు తెలియదేం కాదు, నేను యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడుతున్నాను, సబ్జెక్టు కరెక్షన్ నేను అంటే మాకు వచ్చిన వీడియోల్లో చూసి మాట్లాడుతున్నాను తప్ప ఒకవేళ తప్పైతే అనేది భావించొద్దని నా మంత్రి గారు చెప్తున్నాను. విశ్వాసం లేని కుక్క లోపటేసేసాం. లోపటేసింది ఎవరు? సేడి కాదా? మంత్రులా వేసింది లోపట? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడో లోపట వేయాల్సింది. బొక్కలు ఇరిగేటట్టుగా తంతాం, ఎవరినైనా తంతాం, జాగ్రత్తగా ఉండండి. పొద్దున ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు, వారు అడ్వకేటు, వేసేస్తాం, తిడితే వేసేస్తాం, జాగ్రత్తగా ఉండండి మాతో. ఏమిటి? ఒకవేళ ఇదే గవర్నర్ నివేదిక పంపి గవర్నర్ గారి నివేదిక పంపి అరాచక పరిపాలన జరుగుతోంది, రాజ్యాంగబద్ధ పరిపాలన జరగట్లేదు, చట్టబద్ధమైన పరిపాలన జరగట్లేదు, రాగద్వేషాలకు అతీతంగా వీళ్ళు ప్రవర్తించట్లేదు, వీళ్ళ భాష ఇది, వీళ్ళ పద్ధతులు ఇవి, ఎవరినైనా లోపటేస్తాం అని బహిరంగ మాట్లాడుతున్నారని నివేదిక పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటే అదే రాజ్యాంగం ప్రకారం కదా. మేమేం కోరుకోవట్లా, కానీ ఆ స్థితి తెచ్చుకోవద్దని అడుగుతున్నాం. కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే సొంతంగా చేసే అవకాశం. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే అధికారుల ద్వారా, పోలీసుల ద్వారా, లేదా వాళ్ళకి నమ్మినటువంటి కొంతమంది వాళ్ళ అధికారుల ద్వారా అమలు చేస్తున్నటువంటి ఇది కొత్త చట్టాలు ఇవన్నీ కూడా. అధికారుల అత్యుత్సాహాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి.
వాళ్ళ కొంతమంది అందరూ అధికారుల గురించి మనం మాట్లాడనక్కర, నిజాయితీ పరులు చాలా మంది ఉంటారు, చాలా గొప్పగా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అత్యుత్సాహంతో ఎవరి మెప్పు కోసమో ప్రయత్నం చేసేటువంటి అధికారులను ఉపయోగించి ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించడం, పౌర హక్కులను కాలరాయడం, అసలు రాజ్యాంగము ప్రజాస్వామ్యం అనే పదాలకు విలువే లేకుండా చేయడం, ఏది ఏమైనప్పటికీ మేము గెలవాలి, మా మాట గెలవాలి, మేము అనుకున్నదే జరగాలనే విధానం రైట్ డాక్టర్ గారు. ఎస్ కొండబద్దల్ గారు, ఇదే సామాన్యుడి పరిస్థితి ఏంటి? మీడియాల మీద కూడా ఇవాళ సోషల్ మీడియాలో చూసినట్టయితే TV5 ABN పలానా వాడు కనిపించట్లేదు, లేపేస్తాం, చంపేస్తాం, ఇక నెక్స్ట్ మీదే, మేమేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ స్థితి వస్తే చూసుకుందాం, ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం ఉంది, ఇదేమీ రాజ్యాలు కావు, తలంచుకొని కూర్చోవడానికో మీరు చేసే పనులు విమర్శించకుండా ఉండటానికో. మొన్నే కదా మీరు చెప్పారు, ఏదైతే అయింది ఎస్ పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఒకవేళ మేము అబద్ధాలు చెప్తే, అవాస్తవాలు చెప్తే, లేని చెప్పినట్టయితే, ప్రజల్ని రెచ్చగొట్టినట్టయితే తప్పకుండా మేము శిక్షార్హులమే. మేము మాట్లాడిన మాటల్లో ఒక్కటి అబద్ధం చూపించండి. ఒకటి చెప్తున్నారు, నువ్వు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని. ఎస్ బెయిల్ మీద ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యారు, బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఎంపీలు అయ్యారు, ఇసుక దోచుకుంటున్నారు, అక్రమాలు చేస్తున్నారు. ఇది రోజు మీరు మాట్లాడుకునే మాటలే కదా, మేము కొత్తగా బుట్టిచ్చామా, కొత్తగా చెప్పామా? గుణభద్ర గారు. సార్ సాంబశివరావు గారు, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం విషయంలో మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేమంతా ఒక పార్టీ కాదు, మా బంధువు కాదు, లేకపోతే మాకేం ప్రత్యేకంగా అతని మీద స్నేహం కానీ ప్రేమ కానీ ఏమి లేవు. రఘురామకృష్ణరాజు ప్లేస్ లో ఇంకో రాజు గారు ఉన్నా, ఇంకో రెడ్డి గారు ఉన్నా, ఇంకో సోదరు గారు ఉన్నా, గడిచిన శుక్రవారం రాత్రి నుంచి జరిగిన సంఘటనలన్నింటినీ గనక చూసుకుంటే ఏ వ్యక్తినైనా అలా చేయకూడదనే అంశం మీదే మనమందరం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతా ఉన్నాం, ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నాం. మరి శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్ని అబద్ధాలున్నో, సుప్రీంకోర్టులో ఇద్దరు లాయర్లు అతను అలా అన్నాడు, ఇతను ఎలా అన్నాడు, అందుకని న్యూట్రల్ గా సుప్రీంకోర్టు ఏదో నిర్ణయం తీసుకుందని మసిపూసి మారేడుగా చేసి తేల్చేసే వ్యవహారం గురించి మాట్లాడుకోవట్లే. మనం అలా మాట్లాడుకుంటాం, అత్యుత్సాహం అవుతుంది, అది ఇదని మనం అనుకోవాల్సిన పనిలే. మరి ఈ 3 రోజుల మధ్య జరిగిన అబద్ధాలా? రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతన్ని తక్షణమే జిల్లా జైలు నుంచి ఆసుపత్రికి తరలించమని చెప్పారు. మరి తరలించారా? ఈ రాష్ట్రంలో మరి ఎగ్జిక్యూటివ్ కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కానీ కోర్టు ఆదేశాలను సైతం ఆ రేంజ్ లో పాటిస్తుంది. అది చెప్పే క్రమంలోనే నేను పక్క రాష్ట్ర హైకోర్టు అన్నాను. మిత్రుడు అపార్థం చేసుకున్నట్టున్నాడు, వేరు జ్యుడిషియరీలు ఉంటాయనే అంత పొరపాటు అభిప్రాయం నాకు లేదు. పక్క రాష్ట్ర హైకోర్టు అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టుబండలు అయిపోయింది ప్రభుత్వం, దేన్ని పాటించట్లా. మరి రాత్రి 7 గంటలప్పుడు నేను చూసా టీవీ స్క్రోలింగ్ లో ఆదేశాలు ఇచ్చారు, ఆయన తక్షణమే జిల్లా జైలు నుంచి ఆసుపత్రి తరలించండి అని. మరి ఇప్పుడు సుప్రీం మళ్ళీ ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఏం చేయదు. ఇప్పుడు సుప్రీం ఈ రోజు ఇచ్చిన ఆదేశాలు కూడా తీర్పే, అవి తీర్పు కాదు, ఊరికే మాటలు. అంటే మాటలైతే పాటించాడు జగన్మోహన్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి గారు మాటలైతే ఖచ్చితంగా పాటించాడు జగన్మోహన్ రెడ్డి, తీర్పు అయితేనే పాటిస్తున్నాడు. అతన్ని ఈ రోజున సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ పంపించారంటే అది తీర్పే, తీర్పు అయితేనే తీసుకెళ్తున్నారు, ఊరికే ఏదో కామెంట్ అయితే తీసుకెళ్లరు. అందువల్ల 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు సాంబశివరావు గారు రేజ్ చేసిన క్వశ్చన్, ఇప్పుడు మన మిత్రులందరూ ఆవేదన వెళ్ళిపుచ్చిన అంశం ఏంటంటే, మరి శ్రీకృష్ణుడు అయితే నింద మాపుకున్నాడు తను కష్టపడి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగారు. అప్పుడే మరి వినాయక చవితి పుట్టింది. అలాగే ఇక్కడ కూడా మరి ఒక వినాయక చవితి ఏదో పుట్టాలి. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ రకంగా తీసుకెళ్తే ఒక ఎంపీని నైటు మరి అక్కడ ఏమాత్రం సెక్యూరిటీ వాళ్ళందరూ తప్పుకొని పక్కెళ్ళిపోతే 5 గుండాలు వచ్చి కొట్టెళ్ళారంటే మా బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు అసలు ఏం సెక్యూరిటీ ఉంది? ఏమీ లేదు, చంపేసినా దిక్కులేదు. అందువల్ల ఇప్పుడు ఈ చర్చ అంతాను అంతే తప్ప దీన్ని ఏదో ఒక రాజకీయ అంశంగా అప్పుడు వాళ్ళు పెట్టారు, ఇప్పుడు వీళ్ళు పెట్టారు, దానికి దీనికి చెల్లు దారిని బట్టి ఎళ్ళు అనే పద్ధతి వ్యవహారం కాదు ఈ చర్చ. ఈ చర్చ ఏంటంటే, మరి ఇక్కడ రాజ్యాంగం అనుసరించబడతా ఉందా, చట్టాలు పాటించబడతా ఉన్నాయా, ఉల్లంఘన జరుగుతా ఉందా, మరి న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తున్నారా, మరి ఇవన్నీ మరి మనకున్న 3 వ్యవస్థలన్నీ సక్రమంగా సమాంతరంగా పనిచేస్తున్నాయా లేదా అనే దాని గురించి ఆవేదన అంతా. అంతే తప్ప దేనికో పోల్చి మాట్లాడేసి ఎవరో ఒకరిని సమర్థించి మా రాజకీయ ఇంట్రెస్ట్ల కోసం మేము మాట్లాడుతున్నామంటే అది చాలా దారుణమైన ఆరోపణ. రాజకీయ ఇంట్రెస్ట్ల కోసం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జరిగిందంత అబద్ధమా? ఇదంతా వస్తుందేనా? కాదండి బాబు, కళ్ళెదురుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసింది. అందువలన
ఉన్నది ఉన్నట్టుగా జరిగిన దానికి జరిగినట్టుగా మాట్లాడుకుంటే మరి దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. దానివల్ల అందరం బతికి పట్టగలగలుగుతాం. రాష్ట్రంలో ఓ సామాన్యుడికి కూడా అన్ని హక్కులు మరి నిలబడతాయి. అతను కూడా ఎంజాయ్ చేయగలుగుతాడు తనకున్న రైట్స్ ని, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ ని. అంతే తప్ప దీనేదో మనం రాజకీయ కోణంలో చూసి మరి గుంటూరు ఆసుపత్రిలో ఇచ్చింది పరమ దుర్మార్గమైనటువంటి వైద్య నివేదిక. అదే నివేదిక ఆర్మీ ఆసుపత్రి కూడా ఇస్తుందని ఎదురు చూడటం అంటే అది నిజంగా ఒక చాలా చాలా దారుణమైనటువంటి ఎదురు చూపే. అది గుంటూరులో ఇచ్చింది వైరల్ అయింది, కనీసం అసలు ఖాళీ గురించి కూడా రాయాల నా దగ్గర ఉంది. కొండబద్దల్ గారు నో సబ్జెక్ట్ కరెక్షన్ నా దగ్గర కూడా వచ్చింది. అవి సంతకాలు పెట్టకముందే నివేదిక వచ్చింది. ఆ నివేదికని ఒకరు పంపించారు సార్. కానీ తర్వాత 1.5 hour తర్వాత హానరబుల్ జడ్జెస్ ఓపెన్ చేశారు. అంటే జడ్జెస్కి ముందు వచ్చిందా ఆ తర్వాత వచ్చిందా నాకు తెలియదు. నాకు మాత్రం 1.5 hour ముందు వచ్చింది. ఆ హానరబుల్ జడ్జెస్కి మాత్రం 1.5 hour తర్వాత ఓపెన్ చేశారు. వాళ్ళకు కూడా ముందు వచ్చిండొచ్చు, నాకు తెలియదు. మీరు చెప్పింది వాస్తవం. సంతకాలు లేకుండా వైరల్ కూడా అయింది. ఆ సంతకాలు ఎవరు అలాగే డాక్టర్ ప్రభావతి గారిని నియమించడానికి 3-4 ఎంపీలు ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేశారు. ఆ ఉత్తరాలు కూడా వైరల్ అయినాయి. వారి అదేం ప్రమాణ స్వీకారం సార్? అదేమి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అదేం పెద్ద గొప్ప పోస్టులు ఏం కాదు, ఏం పాలసీస్ డిసైడ్ చేసే పోస్టులు ఏం కాదు. కానీ దానికి కూడా 2-3 ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరి వారి నివేదిక మీరన్నట్టుగా ఎలా వస్తుంది? వారు చెప్పినట్టే వస్తుంది. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని టీడీపీ హాస్పిటల్స్ కాదు, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా వైసీపీ హాస్పిటల్స్ కాదు. ఈ భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువైంది. ఇది మంచిది కాదు. ఒకవేళ అడ్వకేట్ గారు మిథున్ గారు, పురుషోత్తమ్ గారు బాగా చెప్పారండి. మిథున్ గారు ఒకటి సార్, అంటే ఇవాళ అడ్వకేట్స్ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల సుధాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు కూడా, వారు ఏమన్నారు, జైల్లో చంపేస్తారేమో అని పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడటం చాలాసార్లు చూస్తాం సార్. ఎందుకంటే అక్కడ ఎఫెక్టెడ్ పర్సన్ పిటిషనర్ కాబట్టి. కానీ వారు ఏమన్నారు, చంపదలుచుకుంటే ఎక్కడైనా చంపుతాం అన్నారట. నెంబర్ 1, రమేష్ హాస్పిటల్ పంపించాలంటే టీడీపీ ఆఫీసు పంపించినట్టే అని ఒక అడ్వకేట్ జనరల్ మాట్లాడుతున్నారు. అంటే ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన వర్గాలను రెచ్చగొడుతున్నట్టు కాదా, వ్యక్తులను రెచ్చగొడుతున్నట్టు కాదా? మరి వారి మీద ఈ కేసు ఈ 124A వర్తించదా? అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని వైసీపీ పార్టీ ఆఫీసులా ఏం సార్ ఇది? అసలు ఏం జరుగుతుంది మీ స్టేట్లో? సాంబశివరావు గారు, రేపొద్దున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి మీద కూడా ఈ కేసు పెడితే తప్పకుండా నేను ఆయన తరఫున వాదిస్తాను. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి. ఎప్పటి వరకైతే దేశద్రోహం లాంటి పనులు చేయకుండా మీ ఒపీనియన్ వ్యక్తం చేసుకోండి. ఎప్పుడైతే మనకు నచ్చని విషయాలు మన ముందున్న వ్యక్తి చెప్తాడో అప్పుడు కూడా మనం కానీ గట్టిగా మాట్లాడగలిగితే, ఏమని అతని హక్కు, అతను స్వేచ్ఛగా మాట్లాడగలిగిన హక్కు గురించి మనం మాట్లాడగలిగితే ఆ రోజు మనము ఒక స్టాండర్డ్ కి ఎదిగినట్టు అవుతాం. ఎవరైనా సరే ఏదన్నా మాట్లాడొచ్చు, అది మీకు అస్సలు నచ్చకపోవచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. ఏంటి ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు, చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నాడు, వీడికి అసలు ఏమాత్రం సబ్జెక్ట్ లేదు, వీడి వేస్ట్ ఫెయిల్ అవ్వచ్చు. కానీ నేను వాళ్ళన్న మాటలతో ఏకీభవించకపోవచ్చు, కానీ వారు అనే హక్కును మాత్రం మనం ఏకీభవించాలి. అదే వాక్ స్వాతంత్రం అంటే. ఎప్పుడైతే మన ప్రాథమిక హక్కులను ఎప్పుడైనా వాటి మీద దాడి జరుగుతున్నప్పుడే వాటి మీద తెలుస్తుంది. మనం నీటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ దొరకాలంటే ఎత్తుకుతున్నాం, ఇప్పుడు మనకి నీటి విలువ తెలిసి వచ్చింది. ఎప్పుడైతే మనం మాట్లాడే హక్కు పోతుందో అప్పుడే ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వాక్ స్వాతంత్రానికి ఉన్న విలువ తెలిసి వస్తుంది. ఈ పర్టికులర్ కేసు ఖచ్చితంగా అందుకోసం నేను చాలా తీవ్రంగా ఆవేదన పడింది. రెండో విషయం పురుషోత్తం గారు చాలా బాగా చెప్పారు. వ్యవస్థల మీద అపనమ్మకం, అది పూర్తిగా ఖచ్చితంగా ముందు వ్యవస్థల మీద అపనమ్మకం పోగొట్టే విధంగా మొత్తం సొసైటీ కోఆపరేట్ చేయాలి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. పురుషోత్తం గారు, మన జడ్జి గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయి, ప్రస్తుతం చెప్పిన వాటిలో ఏమాత్రం కమెంట్ లేదు ఈ వ్యవస్థల మీద కానీ అన్నారు చూడండి. ఇది ఇంటర్వ్యూ ఆర్డర్ అండి. కేవలం ప్రస్తుతము అర్జెంట్ గా డిసైడ్ చేయాల్సిన విషయం ఏమిటి? 2, 1 ఒక మనిషి మీద ప్రాణహాని ఉందని బాగా నుంచి ఒక పిటిషనర్ కౌన్సిల్ చెప్తున్నారు. 2, వారన్న మాటకి తగ్గట్టుగా నాపై దాడి జరిగింది పోలీస్ కస్టడీలో,
క్లియర్ కట్ గా అని అతను చెబుతున్నాడు. ఈ మాట మెజిస్ట్రేట్ గారు క్లియర్ కట్ గా రాశారు. కాళ్ళ మీద టెండర్ హీట్ ఉంది అని చెప్పి మెజిస్ట్రేట్ గారు రాశారు. ఆవిడ రాసింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ పైదాకా వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. శుక్రవారం వరకు మనం తప్పకుండా వేచి చూస్తే శుక్రవారము చాలా బాగా జరుగుతుంది ఆర్గ్యుమెంట్. నాకైతే సుప్రీంకోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది దట్ సంథింగ్ స్ట్రాంగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఖచ్చితంగా ఈ కేసు ప్రజలకు జ్యుడిషియరీ ధైర్యం ఇచ్చే విధంగా, ఎవరన్నా సరే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, కానీ మీరు మాట్లాడిన విషయాలు దేశద్రోహం కాకుండా, ఇటువంటి భయంకరమైన దేశాన్ని మొత్తం పూర్తిగా నాశనం చేసేటట్టు కాకుండా మీరు ఎవరినైనా విమర్శించుకోండి, ఆ విమర్శించే హక్కు మీకుందని ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెబుతుంది, చాలా సార్లు చెప్పింది కూడా. ఈ కేసు మనకి క్లియర్ కట్ గా అందరికీ ప్రజలకు కూడా బాగా గట్టిగా మిథున్ గారు 124A ఏంటి సార్? అసలు 124A ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, ముఖ్యంగా మీ రాష్ట్రంలో. అసలు 124A ఎవరికి వర్తిస్తుంది, ఏం మాట్లాడితే వర్తిస్తుంది, అసలు దాని జస్ట్ అట్లీస్ట్ అవుట్లైన్. 124Aలో చాలా సింపుల్ గా అర్థమయ్యే విషయంలో చెప్పాలి అంటే, దేశాన్ని ముక్కలు చేసేద్దాం. భారతదేశం వరస్ట్ కాబట్టి ముందు భారతదేశంలోని ముక్కలు చేసేసి మన ఓన్ గా స్వాతంత్రం తెచ్చేసుకుందాం. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర వేరే దేశంగా విడిపోదాం. ఇటువంటి వాటికి సెడిషన్ అండి. మీరు ఒక పర్టికులర్ జడ్జిమెంట్ లో చెప్పారు, జై ఖలిస్తాన్ అని చెప్పి అరిశారట. అరిసిన వ్యక్తులకు కూడా అది కూడా సెడిషన్ కాదు. నీ ఇష్టం వచ్చిన ఆలోచన, నీ ఇష్టం వచ్చిన థాట్ ప్రాసెస్, నీకు తగిన మనుషులందరితో నువ్వు కలిసి మాట్లాడుకోవటం, మీరందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరికీ అరే మనము ఇలా చేద్దాము అని చెప్పి ట్రై చేసుకోవటం. ఒక పర్టికులర్ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 సంవత్సరాల వరకే ఎలక్షన్స్ ఉన్నాయి, లేదు నాకు 3 సంవత్సరాల ఎలక్షన్స్ రావాలి, 5 సంవత్సరాల నుండి ఎక్కువైపోతుంది. ఇటువంటి ఆలోచనలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నాకు అసలు ఏమాత్రం సరిగ్గా చేయటం లేదు, మేము ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి మా మాట వింటలేదు, ఇటువంటి మాటలు ఏమన్నా కూడా సెడిషన్ కింద రాదు. సెడిషన్ ఎప్పుడు దేశాన్ని ముక్కలు చేశారు, మనుషులందరినీ విడదీశారు. ఇటువంటి మాటలు మాత్రమే సెడిషన్ కింద వస్తాయి. సెడిషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఓన్లీ ఈ కన్ఫైన్డ్ తోనే చదువుకోవాలి. అంటే దీని మన బుక్ లో ఉండనివ్వండి, ఐపీసీలో ఉండనివ్వండి, కానీ ఇటువంటి తీవ్రమైన చర్యలు, ఏది ఆయుధ పోరాటాలు చేయించేయటం, మనం అందరం ఆయుధాలు తీసేసుకున్నాము, ఆయుధాలతో వెళ్ళిపోయి మనము మొత్తము అసెంబ్లీ మీదకి వెళ్ళిపోయి పడిపోదాము, ఇటువంటి మాటలు, ఏది ప్రభుత్వాన్ని చేయటం కానీ దేశాన్ని విడదీయటం కానీ, ఇటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే సెడిషన్ వస్తుంది. కానీ కేవలం నాకు నచ్చలేదు ఈ పర్టికులర్ మనిషి, ఈ ప్రభుత్వం ఇలా చేస్తోంది, ఈ ప్రభుత్వానికి ఇది చేసే హక్కు లేదని అంటాం, అది కరెక్ట్ రాంగో డజంట్ మ్యాటర్. ఇవన్నీ కేవలం విమర్శలు మాత్రమే. మిథున్ గారు, మిథున్ గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది చెప్తున్నాను ప్రేక్షకులకి. ప్రభుత్వాన్ని విమర్శించటం, ప్రభుత్వ పెద్దలను విమర్శించటం, వారిచ్చిన జీవోలు చట్టాలను విమర్శించటం, సరిచేసుకోమని చెప్పడం సెడిషన్ కింద రాదు. దేశాన్ని ముక్కలు చేయటం, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచటం, కొంతమంది కూర్చొని దేశాన్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే దేశద్రోహం కింద వస్తుంది. రాజద్రోహం అనే పదానికి అర్థమే లేదు. ఇక్కడ రాజులు లేవు, రాజ్యాలు లేవు. అలాగంటే ఏ ముఖ్యమంత్రిని ఎవరు విమర్శించకుండా ఉంటారా? ఏ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకుండా ఉంటారా? అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే గతంలో వీరు విపక్షంలో ఉన్నప్పుడు నాటి అధికార పక్షాన్ని వీరు విమర్శించలేదా? పుస్తకాలు రాయలేదా? చర్చలు పెట్టలేదా? ముఖ్యమంత్రి గారిని దున్నపోతని కూడా తిట్టారు కదా. మరి వీళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టాలి? చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. రావు గారు లాంటి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి, ముకుల్ రోహత్గి గారు లాంటి వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నారు కాబట్టి ఇలా ఉపశమనం పొంది ఉండవచ్చు. సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, వారి ప్రభుత్వాన్ని కానివ్వండి, మంత్రివర్గ సభ్యుల్ని కానివ్వండి, వారు చేసే పనులు కానివ్వండి, వారు చేసే చట్టాలను కానివ్వండి, వారిచ్చే జీవోలను కానివ్వండి, వారి ప్రవర్తనను కానివ్వండి, విమర్శించే హక్కు ఉందని ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను. 124A ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అనే కొత్త ఆయుధాన్ని పట్టుకొచ్చారు. దీని ప్రకారం ఎవరినైనా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, ఇష్టం లేని వారిని ఎవరినైనా తీసుకెళ్లొచ్చు. అక్కడ ఒక జూనియర్ సివిల్ జడ్జి లాగా ఉంటారు సిఐడికి, వారికి బెయిల్ ఇచ్చే అధికారం లేదు, రిమాండ్ చేసే అధికారం మాత్రమే ఉంది. ఈవినింగ్ 4 o'clock తీసుకెళ్తే రిమాండ్ చేస్తారు. బెయిల్ కావాలంటే సబ్జెక్టు కరెక్షన్ అడ్వకేట్ గారు ఉన్నారు, డీజే స్థాయి జడ్జి గారి దగ్గరే మనం బెయిల్ పిటిషన్ చేసుకోవాలి. అది కూడా 1-2 days పట్టుద్ది. అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరినైనా సరే, ఏ ప్రభుత్వం అయినా
ఈ 124A అనే కేసు పెట్టి లోపటేయచ్చు? పురుషోత్తం రెడ్డి గారు. సార్, ఒకటి ఇక్కడ సుబ్బారావు గారు మాట్లాడుతూ ఒక అంశాన్ని ప్రశ్న, జడ్జిమెంట్ అంటే నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని సిఐడి డిపార్ట్మెంట్ వారిని కొట్టిన దానికి సుప్రీంకోర్టు ఒప్పుకునేసి యాక్సెప్ట్ చేసేసినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేశారు కాబట్టి అది కాదు, వారు అభ్యంతరాలు చెప్తున్నారు కాబట్టి థర్డ్ జడ్జిమెంట్ గా వాళ్ళు డాక్టర్ల ద్వారా చేస్తారు, మంచి చెట్లు తేలుతాయి అనే దాంతో నేను కాదని యాంగిల్ నేను చెప్పింది మొదటి విషయం. రెండో పాయింట్ ఏంటంటే, ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రతిపక్షమైనా విమర్శలు చేయొచ్చు, సమర్థించవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో 2 యాంగిల్ చూస్తాను నేను. ఒకటి, ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు రేపు మిలిటరీ హాస్పిటల్ పోయేంత వరకు జరిగిన పరిణామాన్ని ఒక రకంగా చూడాలి, ఆయన మిగతా యాక్టివిటీని రెండో పరిణామాలు చూడాలి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు, మీరు చెప్పలేదు కానీ ఈరోజు చాలా మంది అనుకున్నట్టుగా ఆయన ప్రజా పోరాటాలు ప్రజల తరపున మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందని నేను నమ్మను. అత్యంత బాధ్యతారైన వ్యక్తుల్లో ఆయన ఒకడు. అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఒక పార్టీ నుంచి గెలిచావు, ఆ పార్టీతో విభేదిస్తున్నావు, విభేదించిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసుకోవాలన్న నైతికతను పాటించిన పురుషోత్తం రెడ్డి గారు, బీదేర్ చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు. వారి సొంత ఛానల్లో కూడా రోజు ఇదే మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారికి ఇంకా పెద్దగా మాట్లాడుతున్నారు, సిగ్గుంటే రాజీనామా చేయమని, మా బొమ్మ పెట్టుకొని గెలిచామని. మరి గౌరవనీయ వల్లభనేని వంశీ గారు ఏ పార్టీ మీద గెలిచారు, ఎవరితో ఉన్నారు? కరణం బలరాం గారు ఎవరితో గెలిచారు, ఎవరి దగ్గర ఉన్నారు? మద్దాల గిరి గారు గుంటూరు ఎమ్మెల్యే గారు ఏ గుర్తు మీద గెలిచారు, ఇవాళ ఎవరితో తిరుగుతున్నారు? వాళ్ళకు వర్తించవయ్యి? మీరు రెండింటిని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? నేను రెండింటిని వ్యతిరేకిస్తున్నాను. ఆ మాట చెప్పట్లేదే, నేను రెండింటిని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు సబ్జెక్టు వల్లభనేని వంశీ చర్చ పెట్టి నేను ఒప్పుకుంటా. ఇంకొక మాట కూడా చెప్తాను, వైసీపీ ఫిరాయింపులకు సంబంధించి కాదు. పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఫిరాయింపులను అందరూ చేద్దాం, వైసీపీ వాళ్ళు మీరు ఎట్ట తీసుకుంటారా వాళ్ళని, గతంలో తెలుగు అన్ని మాట్లాడచ్చు. ఇప్పుడు సబ్జెక్టు రఘురామకృష్ణరాజు వచ్చినప్పుడు దీన్ని ప్యాచప్ చేసే ప్రయత్నం. ఇంకోటి మీరు ప్రస్తావించి చెప్పారు, రాష్ట్ర మంత్రులు అత్యంత అభ్యంతరకరంగా పదాలు వాడుతున్నారని చదివి వినిపించారు. రఘురామకృష్ణరాజు గారు వాడుతున్న సుభాషితాలు కూడా కొంచెం చదవాలి కదా, అది కూడా న్యూట్రల్ అవుతుంది. ఇప్పుడు మంత్రులు చెప్పిన వ్యాఖ్యలు చదివినారు, రఘురామకృష్ణరాజు గారు గత 50 రోజులుగా చదువుతున్న ఢిల్లీలో సంస్కృత భాష, చాలా మంచి మంచి భాషలు, అవి కూడా చదవాలి మీరు. అవి కూడా చదివితే ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవం. వాళ్ళ మీద కేసు పెడితే చదువుతాను సార్. ఇవాళ ఆ మంత్రుల మీద కూడా కేసు పెడితే ఈక్విటీ, రఘురామకృష్ణరాజు గారి మీద చర్చ నేను పెట్టాను సార్. వారు మాట్లాడిన మాటలే వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేల మీద మీరు కేసు పెట్టండి, నేను ఈ చర్చని అర్థవంతంగా ముగిస్తాను. నేనేమంటానంటే, మనలాంటి వాళ్ళు డిమాండ్ ఏం చేయాలంటే, రఘురామకృష్ణరాజు గారి పైన కేసు పెట్టారు రైట్, వాళ్ళపైన కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేయాలి. ఈయన పెడితే వాళ్ళు వదిలేయండి, వాళ్ళు పెట్టి దేనికోసం అడుగుతున్నారు? ఎట్లా వాళ్ళ మీద కేసు పెట్టరు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టామన్నట్టు వద్దంటున్నారా? నా పాయింట్ ఏంటంటే, రఘురామకృష్ణరాజు పైన ఏ సెక్షన్ అయితే పెట్టారో ఆయన పట్ల దోషులను ప్రవర్తించిన వైసీపీ అధికార పార్టీ వాళ్ళ పైన కూడా ఆ రకమైన కేసులు పెట్టాలని డిమాండ్ చేయండి, అది కరెక్ట్ అవుతుంది. ఎట్టా ఈయన పైన పెట్టినారు కాబట్టి, వాళ్ళ పైన పెట్టరు కాబట్టి ఈయన పైన లేపేయండి అంటే అది తప్పించుకోవడం, రఘురామకృష్ణరాజు పరోక్షంగా సమర్థించడం అవుతారు. దానికోసం చెప్తున్నారు, రెండింటిని డిమాండ్ చేద్దాం. ఈయన పైన ఏ కేసులు అయితే పెట్టారో ఆయన వాళ్ళ అధికార పార్టీ పైన అదే కేసులు పెట్టాలని డిమాండ్ చేయాలి. అట్లా డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప, ఎట్లా వాళ్ళ పైన పెట్టరు కాబట్టి ఈయన పైన లేపేయండి అంటే అది రఘురామకృష్ణరాజు గారి తరఫున మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఎవరి తరఫున కూడా పెట్టకూడదండి. ఈ సెక్షన్ల పైన కేసు పెట్టడం అభ్యంతరం గానీ, రఘురామకృష్ణరాజు గారు వాడే భాష గాని, మంత్రులు వాడే భాష గాని అత్యంత అభ్యంతరకరం. వాడు వీడు ఏందా భాష ఎవరైనా వాడకూడదు. కానీ అందరిపైన చర్యలు తీసుకోవాలి, ఆ కేసులు పెట్టాలి. 121 ఇంకోటి పక్కన పెడితే ఇచ్చలవిడిగా మాట్లాడడం తప్పు కదా. ఎవరైతే మాట్లాడతారో చట్టపైన చర్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వాళ్ళు అందరిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అధికార పార్టీ అయినా ప్రతిపక్షం ఆ రకమైన డిమాండ్ ప్రజాస్వామ్యంలో మనం పెడదామా? వీళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వద్దు మనం తప్పించుకోవడం. మీరు వైసీపీ మంత్రులు ప్రకటన చదివినప్పుడు రఘురామకృష్ణరాజు గారి శుభాషితాలు కూడా చదవాలి. అవి చదవకుండా వాళ్ళే దోషులను మాట్లాడితే ఇది రఘురామకృష్ణరాజు తరఫున మాట్లాడినట్టు అవుతుంది కదా. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో 2 కోణాలు చూస్తాను. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా పౌర హక్కులుగా ఒక ఆయన తప్పు చేసినా ఎట్ట ట్రీట్ చేయాలి, ఎట్ట చట్టపరంగా శిక్షించాలో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిస్తే తప్పు. అంతకు ముందు ఆయన చేసే ప్రవర్తన మొత్తం ఖచ్చితంగా శిక్షార్హుడే. అటు 121 కింద శిక్షార్హుడు కాకపోవచ్చు. చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించాడు, అనైతికంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం వస్తుంది. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఒకటే అడుగుతా. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదటిగా సామాజిక వర్గాల మాట ఎత్తింది వారే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరును బట్టి మిగతా వాళ్ళు ప్రవర్తిస్తారు. మనకి వాళ్లే గురువులు.
కొడాలి నాని గారు నా గురువు లాంటి వాళ్ళు, అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. కానీ మనం అట్లా మాట్లాడలేం కదా. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం, నిమ్మగడ్డ సామాజిక వర్గం మాట్లాడింది వారే, నిమ్మగడ్డ కమ్మగడ్డ అన్నది వారే. ఇది మన అమరావతి కమరావతి అన్నది వాళ్ళే. మరి అవి రెచ్చగొట్టినట్టు కాదా? 124A వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా? సింపుల్ రీజన్. జగన్ రెడ్డి తిట్టించింది ఏమంటారు మీరు? చంద్రబాబు ఏం చెప్పించినాడు? అవి ఎట్లా పెడుతున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు కదా, ఎలాగ పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ, ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదామా, లేకపోతే ఎన్టీఆర్ గురించి, మరి చెన్నారెడ్డి గారి గురించి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గురించి, విజయభాస్కర్ రెడ్డి గురించి, కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం. ఓన్లీ జగన్ తిడతామంటే తిట్టండి, మీ ఆనందం, నేనేందుకు కాదట. జగన్ తిట్టాల్సిన అవసరం మాకేంటండి? వారు సామాజిక వర్గాల మాట ఎత్తారా లేదా? అంటే మీరు ఒకవేళ వినకపోతే ఐఎమ్ సారీ, మీకు తెలియకపోతే ఐఎమ్ సారీ, నాకు తెలిసి చెప్తున్నాను అంతే. జగన్ రెడ్డి కేసు ఫస్ట్ కులానికి జగన్ రెడ్డి వాడే ఎట్టంటారు, దివాకర్ రెడ్డిని పక్కన పెట్టుకొని నువ్వు రెడ్డే కదని చెప్పడం కరెక్టా? అది వ్యక్తిగతంగా మీరు రెడ్డి కాదు అన్నారా? అంతే. వర్గాల మధ్య గొడవ కాదు, వర్గాల మధ్య గొడవ పెడితే పెట్టండి కేసు, ఆయన మీద పెట్టండి కేసు. అంటే రఘురామ కృష్ణరాజు గారి మీద ఎందుకు పెట్టారు, దివాకర్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టలేదు? మరి మీరే ఆన్సర్ చెప్పాలి దానికి. యూఆర్ ద రైట్ పర్సన్ టు టెల్ ద ఆన్సర్. దివాకర్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టలేదు, రఘురామ కృష్ణరాజు గారి మీద ఎందుకు పెట్టారు? ఇట్స్ అ గుడ్ పాయింట్. ఎందుకు పెట్టాలనుకున్నా అప్పుడు చంద్రబాబుని అడగాలి, మీరు ఎందుకు పెట్టలేదు, నన్ను అడిగితే ఎట్లా? ఇప్పుడు పెట్టమనండి సార్. అదే అంతే పెడతారు. ఎస్ పార్థసారథి గారు. సాంబశివరావు గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యవాదిగా ఒక పౌరుడిగా నాకు నిజంగా కొన్ని విషయాల పట్ల తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ 3 రోజులు జరిగిన విషయాలు, మొట్టమొదటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని, డాక్టర్లని రాజకీయ పరంగా వేరు చేసి చూడడం. పలానా హాస్పిటల్ తెలుగుదేశం ఒక్క రాష్ట్రమే సార్, మీ ఒక్క రాష్ట్రమే. పలానా డాక్టర్ అన్న డాక్టర్లను పలానా హాస్పిటల్కి వెళ్తే బీజేపీ హాస్పిటల్, పలానా హాస్పిటల్కి వెళ్తే వైసీపీ హాస్పిటల్, పలానా డాక్టర్ దగ్గర. అంటే ఏమంటే మనకి జబ్బు వస్తే, ప్రాణం పోతా ఉంటే కులం చూసి, మతం చూసి, రాజకీయ పార్టీ చూసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఇది చాలా అన్యాయం అండి. డాక్టర్లని, హాస్పిటల్స్ ని దయచేసి ఎవరు కూడా రాజకీయాల్లోకి లాగడం ఇది చాలా దురదృష్టకరం. ఎప్పుడు జరగలేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. నేను చాలా బాధపడతాను. దయచేసి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్స్ ని, డాక్టర్లను రాజకీయాల్లో లాగడం ఆపాలి. అది నెంబర్ 1. రెండవది, మీడియా సంస్థల మీద కేసులు ఏంటండి? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏమంటే ప్రతిపక్షాలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, పౌర సంఘాలు కానీ, లేదా మీడియా కానీ ఎవరైనా సరే ప్రభుత్వం చేసే తప్పుడు పనులైనా సరే, ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అడగకుండా ఎలా ఉంటాయి, విమర్శించకుండా ఎలా ఉంటాయి? మమ్మల్ని అందరినీ కూడా మీరందరూ పొగడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని పొగడాల్సి అంటే మా పాత్ర ఏముంది? ప్రతిపక్షంగా మా పాత్రే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విషయాల్ని మనం ప్రజల్లో చైతన్యపరిచి ఎండగట్టడమే మా పని. దానికి ఏదో ఒక మీడియాని ఆశ్రయించడం సర్వసాధారణం. మీడియాలో కూర్చొని మాట్లాడినంత మాత్రాన, లేకపోతే మీడియాలో ఉన్నటువంటి కూర్చున్న వ్యక్తులు కామెంట్లు చేసినంత మాత్రాన వాళ్ళ వ్యక్తుల మీద కానీ, మీడియా సంస్థల మీద దేశద్రోహ కేసులు పెట్టడం, కుట్ర కేసులు పెట్టడం అనేది ఎప్పుడు చరిత్రలో లేనిది. చాలా తీవ్రమైన ఆరోపణ. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. మూడవది, మనం ఎప్పుడూ చూడనంతటువంటి అసహనం కనపడతా ఉంది ఈ ప్రభుత్వంలో. ఏమండి, విమర్శిస్తేనే అంత అసహనం ఎందుకు చూపిస్తారు? ఏమంటే మీరు చేసే తప్పుల్ని చెబితే నిజంగా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలా, లేదంటే మిమ్మల్ని సమర్థించుకునే అవకాశం మీకు ఎప్పుడూ ఉంటది. అంతేగాని ప్రతి ఒక్క చోట ఇంత అసహనాన్ని ప్రదర్శించడం, ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, జనాలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అంతెందుకు నేను 3 నెలల 4 నెలల కిందట మా నియోజకవర్గంలో ఒక ఆదోన్లో రోడ్లు సరిగా వేయలేదని ఎవరో చిన్న కుర్రాడు కామెంట్ చేస్తే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు తీసుకెళ్లి ఆయన తీవ్రంగా కొట్టారు. ఆ స్థాయిలో అసహనం పెరిగిపోయింది. అంటే ఏ స్థాయిలో అయినా సరే ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకోనంత అసహనాన్ని ప్రదర్శిస్తుండడం చరిత్రలో మొట్టమొదటిసారి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడూ లేని విధంగా కులాల ప్రస్తావన, కులాలను అనే మీద కేసులు, కులాల గురించి విపరీతంగా మాట్లాడడం. ఈ కులం ఇది ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు, మన చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కులాల పేరు మీద ఇంత చర్చ గాని, కులాల పేరు మీద కేసులు పెట్టడాలు గాని, కులాల మీద తిట్టుకోవడాలు, బూతులు మాట్లాడడం కానీ ఎప్పుడు లేదు. ఇవన్నింటికీ కూడా ఇవన్నీ చూస్తున్నటువంటి పౌరులు ఏమనుకుంటారు, ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు, ఎటువంటి అభద్రతా భావానికి లోనవుతారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అందరూ కోరుకునేది ఒకటే, నాయకులు వస్తారు పోతారు, పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు ఉంటాయి పడిపోతాయి, కానీ
వ్యవస్థలు ముఖ్యమని మనం అందరూ కూడా పార్సారథి గారు ప్లీజ్, మీరు తెలిసన్నారో తెలియకన్నారో ప్రభుత్వాలు పడిపోతాయన్న మాట అన్నారు. ఐ థింక్ 124A మీరు అర్హులు ఇప్పుడు. నేను సిద్ధమే 124 అయినా ఏదైనా సరే. ఎవరు ఏ ప్రభుత్వం మనం చూసాం, ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం, ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఇక్కడ చూసాం, దేశమంతా ఎన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతా ఉన్నాయి. కానీ వ్యవస్థలను నమ్ముకొని, రాజ్యాంగాన్ని నమ్ముకొని, పౌర హక్కులను నమ్ముకొని మనం ఏదైతే మనం సుఖంగా జీవించాలనుకునే పౌరుడు ఈ రాష్ట్రంలో ఈ రోజు భయపడే స్థితి చేరుకున్నది. ఇంత భయానక పరిస్థితులు, దాన్ని సమర్థించుకునే పరిస్థితి. ఎందుకు ఇలా చేస్తున్నానంటే అప్పుడు ఆ ప్రభుత్వం అలా చేసింది కదా, మా మీద తెలుగుదేశం చేసింది కాబట్టి మేము ఇప్పుడు అందరి మీద చేస్తాం. లేదా ఇంక వీళ్ళు ఏం నేర్పిస్తా ఉన్నారు? మనం ఎప్పుడో విన్నాం, తమిళనాడులో జయలలిత డిఎంకే పార్టీ కరుణానిధి గారు కొట్టుకొని వాళ్ళు జైల్లో వేసి చాలా క్రూరంగా రాజకీయాలు నడుపుతున్నారనే విషయాన్ని దేశమంతా చెప్పుకునే ఒక రోజు నుంచి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా చెప్పుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని దాటి హైకోర్టుకి వెళ్ళి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తే మన పరువు మనం పోగొట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి రాక్షస పాలన గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి చట్టాల ఉల్లంఘన గురించి, ఇక్కడ జరుగుతున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పరిస్థితి కానీ, ఇక్కడ పౌర హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తున్నారన్న విషయాన్ని కొని మనమే చెప్పుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితి చాలా దారుణం. ఇది వెంటనే మారి తీరాలని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. దీని ఏ స్థాయిలో అయినా సరే పార్సారథి గారు, నిన్న గౌరవనీయ హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ గారితో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే వెళ్ళి ప్రకాష్ జవదేకర్ గారిని కలుస్తున్నాను, మీడియా సంస్థల మీద కేసులేంటి, భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని చాలా మీడియా సంస్థలు రోజు విమర్శిస్తుంటాయి, దాంట్లో వాస్తవం ఉంటే మేము సరిదిద్దుకుంటుంటాం, లేదా మా అధికార ప్రతినిధులు ఆన్సర్ చెప్తుంటారు, ప్రేక్షకులు కూడా మేము చెప్తుంటాం, అంతే తప్ప కేసులు పెట్టడం ఏంటి అని చెప్పి మాట్లాడారు. నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీ అందరికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. చిన్న బ్రేక్ తర్వాత అడ్వకేట్ డౌట్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ పట్ల అవగాహన కూడా పూర్తిగా లేదు. అంతేకాకుండా మీడియా సంస్థలను కూడా ఇంక్లూడ్ చేశారు, 2 మీడియా సంస్థల్ని. పర్యవస్థానాలు ఏం జరగబోతున్నాయి? ఇప్పుడు మేమున్నాం, రఘురామకృష్ణరాజు గారు అన్ని ఛానల్స్ని పిలుస్తారు. కొన్ని ఛానల్స్ లైవ్ ఇవ్వచ్చు, కొన్ని ఛానల్స్ రికార్డ్ చేయొచ్చు, కొన్ని ఛానల్స్ స్క్రోలింగ్ ఇవ్వచ్చు. వారి పరిధిని బట్టి, వారి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు లైవ్ ఇస్తున్నప్పుడు అన్ని ఛానల్స్ ఇస్తాయి. అయోధ్య లైవ్ ఇస్తున్నప్పుడు టీటీడీ ఛానల్ ఇవ్వలేదు, మిగతా ఛానల్స్ ఇచ్చాయి. అది కూడా నేను విమర్శించట్లేదు. ఎవరు మాట్లాడినా మైక్ పెట్టడమే మా బాధ్యత. వారి అభిప్రాయాలు ప్రజల వరకు తీసుకెళ్లడమే మా బాధ్యత. వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా, ఇతరులు విమర్శిస్తున్నారా, మేము అప్పుడు ఆపలేము, లైవ్ కంటిన్యూ అవుతుంటుంది. ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఒక విలక్షణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రసారం చేసినందుకు కూడా మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇలా అయితే మరి ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ప్రజాస్వామ్యం ఖచ్చితంగా నిలబడుతుందండి. శుక్రవారం దాకా వెయిట్ చేద్దాం. ఓకే, సుప్రీం కోర్టు పూర్తిగా ఈ పర్టికులర్ కేసులో ఇంట్రెస్ట్ చూపించడానికి కారణమే అది. ఎప్పుడైతే ఇటువంటి తీవ్రమైన అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనిపించినప్పుడే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా మ్యాటర్ ఇస్ ఇన్ కన్సిడరేషన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న అర్జెన్సీ ఉన్న విషయం మాత్రమే కదా ఈరోజు వచ్చింది తీర్పు. ఈ రోజు ఉన్న ఇంటర్వ్యూ ఆర్డర్ కేవలం అర్జెన్సీ ఉన్న మ్యాటర్. ప్రస్తుతం జరుగుతున్న ఈయనకి జరిగిందా అన్యాయం లేదా, ముందు అసలు ఆయనకి నిజంగా కొట్టారా లేదా, ఇవి తేల్చడం కోసం మాత్రమే జరిగింది. శుక్రవారంకి వెళ్ళేసరికి స్టేట్ ప్రభుత్వం కౌంటర్ వేస్తుంది, పిటిషనర్ వాళ్ళు రిజైండర్ కూడా వేస్తారు. ఈ శుక్రవారం జరిగే హియరింగ్ చాలా బాగుంటుంది, చాలా క్లియర్ గా సెట్ అవుతుంది. అది నా పూర్తి నమ్మకం. ఐఎమ్ ఏ వెరీ ఆప్టిమిస్ట్ అండి. నేను చాలా ఆశాజీవిని. ప్రస్తుతం జనాలలో కూడా చట్టం మీద అవగాహన పెరుగుతోంది. జనాలు చూస్తున్నారు, ప్రోగ్రామ్ టీవీలో కానీ మీడియాలో కానీ చట్టాల గురించి విశ్లేషణ జరుగుతుంది. ఖచ్చితంగా దానికి తోడు అడ్వకేట్స్ కమ్యూనిటీలో కూడా ముందు ఏ ఉద్యోగం ఫస్ట్ ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ ఇవన్నీ జరిగిన తర్వాత ఏమీ దొరకకపోతే లాయర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు లా మీద ఇంట్రెస్ట్ తో చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఈ లాయర్సే రేపొద్దున మెజిస్ట్రేట్స్ అవుతారు, మెజిస్ట్రేట్లే మళ్ళీ హైయర్ కోర్టు జడ్జిలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను చాలా ఆశతో ఉన్నాను. మన సాధారణ మనుషులు, కామన్ పర్సన్స్ ఏం చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఒకటి మాత్రం మార్పు రావాలండి. మనకి లోకల్ కలెక్టర్ ఎవరో తెలుసు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే తెలుసు, కానీ ఎప్పుడు కూడాను మన లోకల్ మెజిస్ట్రేట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం కోర్టు పెట్టు తొక్కలేదు అనేది చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటారు.
కానీ పాయింట్ ఏంటంటే రేపొద్దున మీకు కానీ అన్యాయం జరిగితే, రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పవర్ లో ఉన్న ఎవరన్నా కానీ మీకు అన్యాయం చేస్తే మిమ్మల్ని కాపాడగలిగిన వ్యక్తి ఆ మెజిస్ట్రేట్. ఆ మెజిస్ట్రేట్ అందరిలోకి వచ్చి ఎందుకు తిరగరు అంటే, రేపొద్దున మీ ఇద్దరు ఎవరన్నా కొట్టుకున్నా కూడా న్యూట్రల్ గా ఉండాలి కాబట్టి. మెజిస్ట్రేట్ డ్యూటీ 24/7 అండి. ఎవరికి తెలుసు, కేవలం పోలీసులు మాత్రమే పనిచేస్తారనుకుంటారు. ఎప్పుడు కూడాను ప్రతి జ్యూరిస్డిక్షన్ లోనూ మెజిస్ట్రేట్ ఏ టైంలో అన్నా ఉంటారు. ఎప్పుడైనా తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎక్కువసేపు ఉంటారు. సిచ్యువేషన్ మారుతుంది. మెజిస్ట్రేట్స్ ని గుర్తించాలి, మెజిస్ట్రేట్స్ కి ట్రైనింగ్ కూడా పెరగాలి. ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో, రాబోయే 3 to 5 years లో సుప్రీంకోర్టు బ్రహ్మాండంగా ఉంటుంది. హైకోర్ట్స్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి, ఖాళీలన్నీ ఫిల్ చేస్తారు. మెజిస్ట్రేట్స్ కూడా మంచి ట్రైనింగ్ పొంది మనకి మంచి మంచి మెజిస్ట్రేట్స్ వస్తారు. అప్పుడు ఇటువంటి అన్యాయాలు జరగవు నా ఉద్దేశం. ఇప్పుడు ఎలాగో ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టేశారు. రఘురామరాజు గారు విషయం గురించి మాట్లాడితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారంటే బేసిక్ గా హాస్పిటల్లో ఉన్నారా, బయట ఉన్నారా, అంటే జైల్లో ఉన్నారా, డజంట్ మ్యాటర్. ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఇంత దేశద్రోహం చేస్తున్నారనో, రాజద్రోహం చేస్తున్నారనో ఎన్ని మాటలని కేసు పెట్టారో ఇన్వెస్టిగేషన్ చేసుకునేవండి. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి శుక్రవారం లోపు ఛార్జ్ షీట్ వేసేమనండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఏముంది బెయిల్ గురించి? ఇన్ని నేరాలు చేశాడు, ఇన్ని తప్పులు చేశారని చెప్పి ఛార్జ్ షీట్ వేసేయచ్చు. మంచి అవకాశం. కాబట్టి శుక్రవారం వరకు మనం వేచి చూసి సుప్రీంకోర్టు ఏమంటారో చూసి అప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ప్రతి ఘటన, ప్రతి సంక్షోభం మంచి మార్కే దారితీస్తుంది. కాబట్టి చరిత్రలో అదే జరిగింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ జరుగుతున్నంతసేపు బాధ, ఘర్షణ, అనవసరమైన అంశాలు, అనైతిక అంశాలు చర్చకి రావచ్చేమో కానీ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఒక బెటర్ పొజిషన్ లోనే అందరూ ఉంటారనేది నాకున్న లాయర్ గారు ఉన్న నమ్మకం నాకు ఉంది. నేను ఏబిఎన్కి కానీ TV5 కానీ ఇచ్చిన నోటీస్ పట్ల ఒక అభ్యంతరం ఏంటంటే, వారితో సమానంగా అదేవిధంగా దేశద్రోహంతో లింక్ అయిన కేసు మీ మీద ఆపాదించడం అనేది సరైనది కాదని నమ్ముతున్నాను. ఎందుకు అంటున్నానంటే, వారి అలిగేషన్ ఏంటి? ప్రధానంగా వారు పదే పెడుతున్న ప్రెస్ మీట్ మీరు ఉద్దేశపూర్వకంగా లైవ్ చేస్తున్నారని అంటున్నారు. మీ వాదన ఏంటి? ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు ఏం చెప్తారో మాకెట్లా తెలుస్తుంది? లైవ్ ఇస్తున్నాం, వాళ్ళ బాధ్యత రాయితాన్ని మా మీద నెట్టడం అనేది సరైనది కాదనేది మీ వాదన. ఈ రెండు వాదనలు నాకు అర్థమైనంత మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐడి మీకు నిజంగా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో ఈ 2 ఛానల్ పట్ల అభ్యంతరాలు అంటే నోటీస్ ఇచ్చి ఉండొచ్చు. ఈ రఘురామకృష్ణరాజు మీద మాకు ఇలాంటి అలిగేషన్స్ ఉన్నాయి, ఈ కేసు పెట్టాము, మీ పట్ల మాకున్న అభ్యంతరాలు ఇవన్నీ మీకు నోటీస్ ఇచ్చి మీరు ఇచ్చిన సమాధానం తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటే, ఎందుకంటే మీడియా అన్నది ఒక ఫోర్త్ ఎస్టేట్ గా మనం రాజ్యాంగం లేక మనం అనుకుంటున్నాం. బట్ ఇట్లాంటి కండిషన్స్ తో ఇట్లాంటి నేరాలు ఆపాదించడం అనేది అపార్థాలకి, అనవసరమైన ఘర్షణకి దారితీస్తే ఇది వేరే చెడ్డ పేరు వచ్చేదానికి అందరికీ అవకాశం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కేసు ఆమోదించకుండా డైరెక్ట్ గా మీకున్న అలిగేషన్ ఆధారంగా మీ ఇద్దరి సంస్థలకి నోటీస్ ఇచ్చి మీరు ఇచ్చిన సమాధానం ఆధారంగా తర్వాత కేసు మూవ్ అయిండాలి తప్ప డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు గారు ఏ సెక్షన్ అయితే పెట్టారో ఆ సెక్షన్ మీ మీద ఆపాదించడం అనేది తొందరపాటు చర్య అని అనుకుంటున్నా. ప్రభుత్వం, సిఐడి అనే యాజమాన్యం ఇప్పటికైనా ఆ విషయంలో రియలైజ్ కావాలి. మీరు ఇచ్చిన ఆన్సర్ బట్టి కోయిన్సిడెన్స్ చేస్తే దానిపైన ఫర్దర్ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని నాకు అన్నారు. రైట్. పార్సారథి గారు, డాక్టర్ గారు, ఒకటి మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. మీడియా సంస్థల మీద దేశద్రోహం కేసులు పెట్టడం, కుట్ర కేసులు పెట్టడము, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించాలనే ఆలోచనే సరైనది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు ప్రజల పక్షాన కానీ, నష్టపోతున్న వాళ్ళ పక్షాన కానీ, ప్రతిపక్షాల నాయకుల పట్ల కానీ వాళ్ళ గొంతు వినిపించాల్సిన బాధ్యత మీడియా సంస్థలకు మాత్రమే ఉంటుంది. అసలు మీడియా సంస్థలే లేవు. మా వాయిస్ ఎట్లా వినిపిస్తాము? మాకున్నటువంటి అసంతృప్తిని, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా చెప్పగలుగుతాము? ఇది సాధ్యం కాదు కదా. ఈ కల్చర్ చాలా విచిత్రం. గత ప్రభుత్వంలో కొంతవరకు చూసాం. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటే, కొన్ని ఊర్లలో పోతే కొన్ని టీవీ ఛానళ్ళు అసలు ప్రసారానికే ఉపయోగపడవు, ప్రసారం రాదు అసలు. కొన్ని ఛానళ్లు మాత్రమే బలవంతంగా చూపించే పరిస్థితి. ఎవరైతే ప్రభుత్వానికి భజన చేస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని గురించి అనుకూలంగా మాట్లాడతారో, ఎవరైతే ప్రభుత్వాన్ని చేసే నెత్తిన పెట్టుకొని కీర్తిస్తూ ఉంటారో వీళ్ళకి మాత్రమే ప్రసారాలకు నోచుకొని, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో, వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాల గురించి గొంతెత్తారో వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మీడియా సంస్థలు లేకుండా
మీడియా సంస్థలు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ఉంటే, లేదు మీరు ప్రశ్నిస్తే మేము మీద కేసులు పెడతాం, మీరు ప్రశ్నిస్తే మీ మీద సెక్షన్లు పెడతాం, మీరంతా కోర్టులు చుట్టూ తిరగాల, మీరు బెయిల్ చుట్టూ తిరగాల అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా వింత పోకడ కింద ఉంది. దీన్ని అసలు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఈ విద్యావంతులు కానీ లేకపోతే ఇంకోటి అంటే జర్నలిస్టుల మీద కేసులు చాలా ఊర్లలో చూస్తే, అంటే పెద్ద పెద్ద జర్నలిస్టుల సంగతి పక్కన పెడదాం, మళ్ళీ నేను రఘురామకృష్ణరాజు పెద్ద మనిషి కాబట్టి, లేదా సంస్థలు ఉన్నాయి కాబట్టి, లేదా ఆయన చేసుకోగలరు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి, లేదా ఇక్కడ ఉన్న పెద్ద జర్నలిస్టుల మీద ఏదైనా కేసులు పెడితే వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటది. ఊర్లలో పోయి చూడండి సార్, చిన్న చిన్న జర్నలిస్టులు ఎవరైనా సరే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా, మంత్రికి వ్యతిరేకంగా వార్త రాసే దమ్ముందా? రాస్తే ఆడి పరిస్థితి వాడిని పిలిచి మందలించడమో, వాడిని బెదిరించడమో, లేకపోతే వార్నింగ్ ఇవ్వడమో, లేకపోతే ఇంకో విధంగా ఆడి మీద 2 కేసులు పెట్టి బనాయించి, 2 SC ST కేసులు, ఆ కేసులు ఈ కేసులు బనాయించి వాడిని తొక్కి పెట్టడమో జరుగుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా తయారైనాయి. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అన్ని పార్టీలు ఏకమై ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇక రాజకీయ ప్రమేయం వ్యవస్థల మీద చాలా తీవ్రమైన విషయం ఇది. ఏమంటే రాజకీయ ఇప్పుడు ఏ పని, ఒకప్పుడు మా రాయలసీమ చూస్తే ఫ్రాక్షనిస్టులు ఉండేవాళ్ళు, గూండాలు ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉండి, ఇప్పుడు అట్లా అంతా లేదు. అంతా పోలీసుతో కానీ వ్యవస్థలతో కానీ నీట్ గా చేసే పరిస్థితి, ఎక్కడ చేతికి మంట అంటకుండా చేయగలిగిన పరిస్థితి, కొత్త టెక్నాలజీని కనిపెట్టారు ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వంలో కొంత చూసాం, ఈ ప్రభుత్వంలో బాగా నేర్చుకున్నారు. వీళ్ళే పాఠాలు చెప్పే పరిస్థితికి చేరుకున్నారు. ఈ వ్యవస్థలను ప్రక్షాళన చేయకుండా, రాజకీయ ప్రమేయాన్ని వ్యవస్థల మీద తీసేయకుండా, తగ్గించకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రజలను కాపాడడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రతి ఒక్క పౌరుడి మీద పెట్టే కేసుల్ని, ప్రతి పౌరుడి మీద జరిగే దాడిని, ప్రతి ఒక్కరి మీద వచ్చిన సమస్యలన్నింటినీ కూడా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాలంటే కోర్టులు సరిపోవు, న్యాయమూర్తులు సరిపోవు, అన్ని జడ్జిమెంట్లు సాధ్యమే కాదు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా రాజకీయ పక్షాలన్నీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా, లేదా మేధావులంతా కూడా, ప్రజాస్వామ్యవాదులంతా కూడా అందరూ ఏకమై వీటన్నిటి మీద ఖండించకపోతే రాబోయే రోజులు మరింత గడ్డు కాలం చూసే పరిస్థితి ఉంది. మరిన్ని మీరు ఇవాళ వైద్య వృత్తే కాకుండా రాజకీయాల్లో చట్టాల గురించి, పరిపాలన గురించి, ప్రతిపక్షం ఎలా ఉండాలి, అధికార పక్షం ఎలా ఉండాలి చక్కగా చెప్పారు సార్. అలా ఉండాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచాలని, చట్టవిరుద్ధంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్పకుండా మీరు ఆ రిస్క్లోకి రావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, కొండబద్దల సుబ్బారావు గారికి, ఇవాళ మిథున్ కుమార్ గారు. సార్ మీరు ఏదో పుస్తకం రాస్తా అంటున్నారు సామాన్యుడి గురించి, తప్పకుండా మీకు TV5 ఎటువంటి వేదికైనా సరే మీకు మేము అందిస్తాం. అది ఆ పుస్తకంలోని ప్రతి అక్షరాన్ని సామాన్య ప్రజలకు చేరేలాగా తీసుకెళ్తామని మీకు నేను మనవి చేస్తున్నాను సార్. చర్చలో పాల్గొన్న మీకు థ్యాంక్స్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.